గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. మరణాత. సన్నిధి పరులకి అందరికీ నా వందన మరణాతలండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ఘట్టంలోనికి మనం వెళ్ళుచున్నాము. వాక్య సందేశము మన కొవ్వూరు పాశ్రమ గారు అయినటువంటి శ్రీమతి బీరా నీలా సుందర్ శాలేం అమ్మగారు ఇప్పుడు మనకు వాక్యము సందేశము వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అందరికీ మన్నాతండి. మనము వాక్యం చదువుకుందాము. ముందుగా త్రితదేవునికి వందనములు. మరి నాకు ఇటు అవకాశం ఇచ్చిన మరి పాదిరమ్మ గారికి నా కృతజ్ఞతలు మన్నాత. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన మీ అందరికి కూడా నా మన్నాత. ఈ సమయంలో నేను మరి మీ యొక్క హెడ్డింగ్ ఏంటి అసలు చెప్పండి. స్త్రీలది తల్లు కదా. ఏ కాలం అన్న ఏ కాలం అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. మరి ఈ విషయాన్ని గురించి కొంచెం చెప్పుకుందాము. ముందు ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. మరి నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి 4 వచనములు చదవండి. చాలమ్మా. హలో, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహిమ స్వరూపమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీ యొక్క అత్యున్నతమైన మహిమోన్నతమైన ప్రేమ మాకు కనపరిచి మహిమ చూపించున్నావు తండ్రి. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభుదాసయ్య గారి యొక్క కోడళ్ళమ్మగా ప్రభా మాకు నీవు ఇచ్చిన ఈ ధన్యత కొరకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా నీ దాసులు ఘనమైన పని చేసి ఇదిగో కుమారులందరూ నీ పనిలో నిమగ్నమవుటకు, కుమార్తెలు నీ పనిలో ఉండుటకు సహాయం చేశావు తండ్రి. మీ స్తోత్రంలో ఆ తండ్రి యొక్క ఆశను నెరవేర్చావు. అంతేకాదు నాయన, ఇదిగో కుమారులకు నీవు అనుగ్రహించే కోడళ్ళమైన మమ్మను కూడా నీవే దీవించావు తండ్రి. ప్రభా నీవు సహాయం చేసి మాకును నీ వాక్కిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పనినిచ్చావు తండ్రి. ప్రభుదాసయ్య గారి యొక్క పనిని మేము కూడా ప్రభా ఈ భారమును మోయగలిగే శక్తిమంతులుగా చేస్తున్నావు. వందనాలు ప్రభా. ఇదిగో సంఘమును బలపరచుటకు సంఘమును వధువుగా మార్చుటకు మాకిచ్చిన ఈ ధన్యతను సరిగా వాడుకునే శక్తినిస్తున్న దేవా, ఇదిగో ఈ సమయంలో ఈ స్త్రీల సభలో తండ్రి మొదటి కూటము ప్రభా మేము జరిగించుకుంటున్నాం రాత్రి కాలంలో. కనుక నీవే సహాయం చేసి నీ వాక్కును అందించండి. నీ దాసుని నన్ను మరుగు చేసుకోండి. శక్తివంతమైన నీ వాక్కును ప్రసాదించి మాకందరికీ పరివర్తన కలుగు చేసి మహిమా ఘనత కీర్తి మీరే పొందమని యేసు నామంలో వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చునండి. ప్రభు యొక్క కృపా సమాధానములు, రక్షణ రాకడ దీవెనలు ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. మంచిదండి. మరి ఈరోజు ఏ గురించి మనం అందరం కూడా చాలా చక్కగా వింటూనే వింటున్నామా లేదా? ఎప్పటి నుంచి వింటున్నాం? స్త్రీల సభలు మొదలుకొని ఇప్పటి వరకు, అంటే కాకానిలో జరిగిన సభల నుండి వరుసగా ఎన్నో సభల్లో ఏకీవించాం. ఎన్నో రకములుగా వింటూనే ఉన్నాం. సరే, ఎన్ని విన్నా వినకపోయినా మన యొక్క స్థితి ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఉండొచ్చా? అంటే ఇంటెలిజెన్స్ కదా, అంటే జ్ఞానము, మేధస్థనము ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇదంతా కృత్రిమముగా మారకూడదు, కానీ నిజమైనదిగా ఉండాలి మన జ్ఞానము. ఇది దేవుడు చెప్తున్న విషయము. అయితే లోకములో ఏం జరుగుతుందో దానిని చూస్తూ తల్లులుగా మనము ఎలా ప్రభువును బట్టి జీవించాలో
మన చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నారు. బైబిల్లో ఉన్న జ్ఞానం కన్నా మించిన జ్ఞానం ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. పండితులైనా ఎవరైనా చెప్పగలరా సంగతి? కనుక ఈ బైబిల్ గ్రంథము మరి అక్టోబర్ నెలలో బాగా నేర్చుకుంటాం మనం. అయితే దీనిలోని జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో కొందరు స్త్రీలు ఎలా వాడుకున్నారో అది మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చెప్పనా వద్దా? చెప్పనా? సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ జ్ఞానాన్ని గురించి వినేటప్పుడు మన జ్ఞానాన్ని ఏ టైంలో ఎలా వాడుకోవాలో మీరు దాన్ని పొందుపరచుకోండి. అప్పుడు మీకు ఎంతైనా ఆశీర్వాదం కలుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. మోషే కాలము మొదటిదిగా చూడండి. నేను యోకెబెదును గురించి మీకు తెలియజేస్తాను. ఈ యోకెబెదు ఎంత చక్కని జ్ఞానాన్ని కలిగి ఆమె జీవించిందో మనకు తెలుస్తుంది. ఈమె ఏ కాలంలో మోషేను లోకంలోనికి తీసుకొచ్చింది చెప్పండి? ఏ కాలంలో? చెప్పాలి. ప్రభుదాసయ్య గారి సంఘం అంటే మామూలు కాదు, ఎట్టినారా? నాకు మించిన స్థితి మీలో ఉండాలి, ఎట్టినారా? అంటే అర్థం ఏంటంటే, మరి ఈ యొక్క మోషే పుట్టినప్పుడు ఫరో ఏం చెప్పాడు? ఖడ్గకాలము, మరణకాలంలో ఉన్నారు వాళ్ళు కదా. మరి బిడ్డలందరూ చనిపోతున్నారు, దుఃఖము కాదా? భయంకరమైన కాలంలో వాళ్ళు ఉన్నారు. ఉండినప్పుడు మోషే తల్లి ఏం చేసింది? బిడ్డను ఎంత చక్కగా దాచిందట. ఎన్ని నెలలు దాచింది? పుట్టినట్టు కూడా ఎవ్వరికీ తెలియనివ్వలేదు కదా. దాచినది అనే మాట చూస్తున్నాం మనం. ఈ దాచబడే పరిస్థితి మనలో ఉండాలి అంటున్నారా? మనమే దాచుకుంటామా? దాచుకోము. మనమే బయట పెట్టేసుకుంటాం ఉంటాం అన్నీ కదా. కానీ ప్రభులో ఉన్న మనము దాచబడాలి, బిడ్డలు దాచబడాలి అంటున్నారా? ఈమె ఎలా దాచింది? ఇంటిలో సౌండ్ రాకుండా జాగ్రత్త పెట్టింది అనుకుంటాం మనం బహిరంగంగా. కానీ ఆమె లేవి వంశము అని చూపించారు కదా. అంటే యాజక వంశము. ఇది దేవునితో మరి ఏకమైపోయిన వంశం ఇది కదా. ఈ ఏకత్వాన్ని బట్టి ఆమె ఎంత భక్తిపరురాలో ఆలోచించండి. దేవుని యొక్క సముఖంలో ప్రార్థనలో ఆ బిడ్డను దాచుకుంది. ప్రార్థన చేసుకుంటూ బహిరంగ కార్యములు ఏం చేయాలో చేసుకుంటూ ఆమె 3 నెలలు దాచేసింది. 3 నెలలు అయిన తర్వాత ఏం జరిగింది? ఎందుకు దాచలేకపోయింది? కోత ఎక్కువైంది కదా. కనుక మరి దాచలేక మరి తీసుకువెళ్ళి నైల్ నదిలో పడేయాలి కదా, అవునా కదా? కానీ పడేసిందా? అక్కడ కూడా ఏం చేస్తుంది? ఒక పెట్టి చేసుకుంటుంది కదా. ఇది ఎవ్వరూ ఆమెకు చెప్పలేదు. ఏం చెప్పింది? ప్రార్థన వాక్యము ఆమెకు జ్ఞానం వెలిగించింది. ఈ జ్ఞానాన్ని చక్కగా వాడేసుకుంటుంది ఆమె. వాడుకొని ఒక జమ్మపెట్టి తీసుకుంది, చేసేసింది. జిగటమన్ను కీలు పూసి నీళ్లు రాకుండా గాలాడేటట్టు ఎంతో చక్కగా చేసి పిల్లవాడిని పడుకోబెట్టి తీసుకువెళ్ళింది కదా. అక్కడ 3 నెలలు దాచడం ఒక జ్ఞానం. తర్వాత పెట్టిలో పెట్టడం ఒక జ్ఞానము విన్నారా. అక్కడి నుంచి తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేసింది చెప్పాలి. ఏం చేసింది? నువ్వు చెప్పకో, వీళ్ళు చెప్పాలి. ఏం చేసింది? తీసుకెళ్ళి చెప్పాలి. పెట్టిలో పెట్టి ఏం చేసింది? నదిలో వదిలేసింది కదా. కానీ వాక్యం ఏం చెప్తుందో చదువుకోండి, మీకే తెలుస్తుంది. జమ్ములో ఉంచింది. ఎట్నారా? ప్రతి మాట బైబిల్లో విలువైంది. ఎట్నారా? కనుక జమ్ములో విడిచిపెట్టింది. అంటున్నారా? అది పారే నీళ్ళల్లో విడిచిపెట్టలేదు. ఇది జ్ఞానము. అంటున్నారా? ఇది జ్ఞానము. మనము కూడా మన బిడ్డలను, మన విషయాలను మనం ఎంత గోప్యంగా, ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో ఇది అభ్యాసం చేసుకోవాలి మనము. అంతేగాని మనకున్నంత జ్ఞానాన్ని బాహాటముగా ప్రదర్శించేసుకోవటం అది గొప్ప జ్ఞానం అనుకుంటాం. కానీ ఒకరోజు అది వెర్రితనం అయిపోతుంది. వింటున్నారా? కనుక మనము దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని మౌనంతో ఒక నిదానమైన పనిని మనం చేయాలి. వింటున్నారా? ఈమె అల్లరి చేసుకోలేదు. అయ్యో ఇంత బాగున్నాడు నా బిడ్డ, ఎలా పడేను అని ఇరుగు పొరుగు చెప్పుకుందా?
ఇంట్లో భర్తకు చెప్పిందా, లేకపోతే కూతురుకు చెప్పుకుందా? ఏమీ చెప్పుకోలేదు. తనలో తాను బాధపడుచూనే జ్ఞానవంతముగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సామాన్యమైన విషయం కదా. 1 రోజు 2 రోజులు కదా, 3 నెలలు దాచింది. తర్వాత పెట్టించేయటానికి ఎంత ప్రయాసపడి ఉంటుంది చెప్పండి? సామాన్యమా? మనం ఒక పెట్టిని కొనుక్కోవటం ఈజీగా ఏమో, తయారు చేయటం కష్టం కదా. కనుక అలాగే ఈమె ప్రయాసపడి దాన్ని తయారు చేసి నీళ్ళల్లో వదిలిపెట్టలేదు కదా. అలాగే మన బిడ్డలను చక్కగా ఎదిగారని అందంగా చూచుకుంటూ తెలియకుండానే లోకంలో వదిలేస్తున్నామా, వదలట్లేదా చెప్పండి? వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే కళ్ళతో చూస్తాం కానీ చెప్పగలుగుతున్నామా? ఎందుకు లేదు? ప్రభువులో ఉంటున్న మనము ఒక నిదానము లేకుండా బ్రతుకుచున్నాము కనుక ఎవరు మన మాట వినరు అన్నారా? మనకు ఒక వరుస ఉండాలండి. బైబిల్ చదువుతున్న మనము, దేవుని కలిగి ఉంటున్న మనము, ఒక పొందిక అనేది మనకు ఉండాలి, ఒక నిదానం అనేది మనకు ఉండాలి. ఉంటే ఆ వరుసను బట్టి మనం చేసే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. జమ్ములో పెట్టేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేసింది? ఆమె ఏమీ చేయలేదు, ప్రార్థనే చేసుకుంది. వింటున్నారా? అయితే మరి అక్క దూరంగా నిలిచి వెళ్ళిపోయింది, చెప్పాల్సింది చెప్పేసింది. మిరియాం గురించి తర్వాత మీకు చెప్తాను. అయితే యోకోబేదులో ఉన్న ఈ చక్కని జ్ఞానాన్ని మనకు కూడా ఆపదలు వచ్చినా, లోకంలో ఎంత విపత్తులు వచ్చేసినా, ఏమి జరిగిపోతున్నా సరే వాటి వైపు మనసు వెళ్ళకూడదు. వేటి వైపు ఉండాలి? మనం దేవుని పిల్లలం, దేవుని దగ్గరకు వెళ్ళాలి. కనుక ఈ నిదానాన్ని ఎంచుకోవాలి మనం. అప్పుడు మనకు జ్ఞానం ఉపయోగపడుతుంది. తెలుసండి, ప్రభువులో ఈ స్థితిని సంపాదించుకున్నామా గొప్ప ధైర్యవంతులుగా మనం ఉండగలం. జయమును ఇట్టే సంపాదించుకోమా? యోకోబేదు ఏది సంపాదించుకుని చెప్పండి? ఒక ప్రవక్తను చూచింది కదా, ఒక నాయకుని చూచింది, ఒక జనాంగాన్ని రక్షించే స్థితిని చూచింది. మామూలు విషయాలా? ఇవన్నీ కూడా ఈ ప్రారంభ దినాల 3 నెలల ప్రార్థనే. వింటున్నారా? ఇది ఎంత చక్కని అనుభవాన్ని ఆమెకి ఇచ్చిందో, సంతోషమునిచ్చిందో. కనుక బిడ్డ పుట్టినప్పుడు సంతోషం కాదు, ఎదిగిన తర్వాత సంతోషించాలి మనం. వింటున్నారా? కనుక ఈ సంతోషము మనలో ఎంత చక్కనిదిగా తయారు కావాలో నేర్చుకునండి. ప్రతి వారు కూడా నిదానముగా ప్రభువులో జ్ఞానవంతులుగా, శక్తిమంతులుగా ఎంత చక్కగా తయారవ్వాలో నేర్చుకుంటే ధన్యులని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి విషయాలను జ్ఞప్తిలో ఉంచుకొనండి. అలాగే మరి ఒక స్త్రీని చూపిస్తాను. నేను 7 మీకు చూపించాలని ఈ రాత్రి ఆశపడుతున్నాను. మరొక స్త్రీ, మరి యోహాను సువార్త 4వ అధ్యాయం మీకు అర్థమైపోతుంది ఎవరు కదా, సమరయ స్త్రీ. ఈ యొక్క సమరయ స్త్రీ 28, 29 చదవండి. ఒక మైక్ దగ్గర పెట్టుకోండమ్మా, బాగుంటుంది. చెప్పండి. చాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? సమరయ స్త్రీ యొక్క స్థితి మనందరికీ తెలుసు. ఏమని తెలుసు చెప్పండి? ఒక పాపి కదా. ఈమె ఎప్పుడు పని చేసుకునేది చెప్పాలి. ఎప్పుడు పని చేసుకునేది? ఎవ్వరూ లేనప్పుడు, మనుషులు పని చేసుకోనన్నప్పుడు ఆమె పని చేసుకొని దైవ విషయాలను మరి తనలో తాను స్మరించుకుంటూ, ఎవరితో పని లేదు కదా, ఆమె వృత్తి ఆమె చేసుకుంటూ, తన పని తను చూసుకుంటూ బహు జాగ్రత్త. ఒక చరణం ఎత్తమ్మా, కొంచెం గలిబిలిగా ఉంది కాబట్టి చరణం ఎత్తు. కనులు ఉన్నవి భువిలో ఎన్నో మిషనులు ఉన్నవి భువిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరో, సన్నిధి నేర్పిన సద్గురువెవరో, సన్నిధి పరుడగో ఈ గురువే, సన్నిధి పరుడగో మన గురువే. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాదుని ప్రియ సుతుడు, ఫాదరు
మంచిదండి. మరి ఇక్కడ సమరయ స్త్రీని చూస్తున్నాం, ఒక పాపి అని మనకు తెలుసు. అయితే ఈమె ఎంత ఆశీర్వాదకరంగా మరి ఉండటానికి కారణము ఆమె కడవ విడిచిపెట్టిందని మాట చూస్తున్నాం. ఈ మాటకు ముందు క్లుప్తంగా మీకు చెప్తాను. ఈమె ఎప్పుడైతే నీళ్లు చెదుకోవడానికి వచ్చిందో అక్కడ ప్రభువును చూచిన తర్వాత వారి సంభాషణ ఎన్ని రీతిలుగా ఉంది చెప్పండి. మీరు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చెప్పండి, నాకు మీరు ప్రసంగం చేయాలి అంటున్నారా? చెప్పండి, ఏం చెప్పారు? మొదటిగా జీవజలము గురించి కదా, అలాగే పునరుద్ధానాన్ని గురించి, ఆరాధన గురించి చెప్పారు కదా. ఇవన్నీ చెప్పి వారి సంభాషణ చక్కగా వచ్చిన తర్వాత చివరిలో ఏమంటది? మాకు మెస్సయ్య వస్తాడు, సంగతులన్నీ తెలుపుతారు అనిందా లేదా? అనగానే ప్రభు ఆలస్యం చేశారా? ఈ లోపుగా ఏమడిగారు? నీకెంతమంది పెనిమిట్లు ఉన్నారు? ఈ విషయాలు కూడా మనం చూస్తాం. అయితే ఆమె సత్యం పలుకుతుంది కదా, అప్పుడు ప్రభు ఆమెను సమ్మతిస్తారు. నిజమే చెప్పితివి అంటారు కదా. కనుక సత్యం మాట్లాడింది. ఒక పాపి సత్యాన్ని ఎంత బాగా చెప్పిందో, అలాగే ప్రభు ఏమై ఉన్నారో బైబిల్లో ఉన్న ఫండమెంటల్ ఏంటో ఈజీగా చెప్పేస్తుంది కదా. తనకు తెలిసిన జ్ఞానముతో, తనకు తెలిసిన భక్తిని అంతటినీ ప్రభు ఎదుట ప్రదర్శించుకుంది. టైం వేస్ట్ చేయలేదు కదా. ఎంత చక్కగా మాట్లాడిందో. చివరికి మెస్సయ్య అనింది. మెస్సయ్య అనగానే ప్రభు ఏమన్నారు? నేనే అయ్యన్న అన్నారు. అన్న తర్వాత సంభాషణ పెంచిందా ఆపిందా చెప్పండి? ఆపేసింది అంతే కదా. ఆపేసి వెంటనే కడవ విడిచిపెట్టి ఎక్కడ పరిగెత్తింది? ఊళ్ళో పరిగెత్తింది కదా. పరిగెత్తి ఇదిగో నాతో మాట్లాడిన మనిషిని చూద్దరు కానీ రండి, నేను మెస్సయ్యాను చూచానని ఎంత అందముగా, ఎంత హుషారుగా, ఎంత చక్కగా ఆమె చెప్తూ ఉంటే వీరేమనాలి? ఏంటి నువ్వు పాపై ఉండి? కొంతమందికి ఆమె తెలుసు, కొంతమందికి ఆమె తెలియదు కదా. కానీ అందరినీ పిలుస్తుంది. అందరూ వస్తామన్నారా రామన్నారా? వచ్చారు. ఎంత పరుగుతూ వెళ్ళిందో అంత పరిగెట్టుకుంటూ అందరు వచ్చేస్తారు కదా. అలాగే విశ్వాసి ఎప్పుడైతే పాపం విడిచిపెడతారో, మీలో ఉన్న చెడంతా తొలగించుకుంటారో, మీరు ఏం చేయగలరు? ఎంతైనా పరిగెత్తగలరు. ప్రభు యొక్క విషయాల్లో పరుగు ఉండాలి. విన్నారా? అంటే చురుకుదనము. విన్నారా? ఇక్కడ మరి యోకేబేదు కుమార్తె కూడా అలాగే చేసింది కదా, చక్కగా పరిగెత్తింది. అలా ఈ పరుగు విశ్వాసికి ఈ రోజుల్లో అవసరము. అప్పుడు ఏం చేయగలదు చెప్పండి? వింతైన జ్ఞానం బైబిల్లో ఉందని చెప్పారు మన తండ్రి గారు కదా. ఈ వింతైన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనము ఈ సంగతులు కలిగి ఉండాలి. ఈమె భక్తిని తను ఎంత చక్కగా వ్యక్తపరుచుకొని ఆ భక్తిని బట్టి మెస్సయాను కనుగొంది. ఆ కనుగొన్న మెస్సయాను చూపించేస్తుంది అందరికీ కదా. ఈ వరుసను సంపాదించుకోవాలి మనం. ఎంతమందికి మీరు చూపించగలుగుతున్నారు? ఈరోజు స్త్రీల సభ మరి ఎంతమందికి చెప్పారు? మీరు ఎంతమందిని తీసుకురాగలిగారు? ఏం చేయగలుగుతున్నామో ఆలోచించాలి. మన దేవుడు, మన మిషను, మన అయ్యగారు చెప్తున్నామా? మన సంఘము చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఎవరికి తెలియదండి. మనలో ఉన్న యేసు ఏ విధముగా మనలో పనిచేస్తున్నారో చూపించుకోవటానికి ప్రయత్నం చేయాలి. చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఆలోచించేసుకుంటే అర్థం లేదు. ఈమె పాపిని అని మరలా అనుకుందనుకోండి, పరిగెత్తగలదా? వెళ్తారు కదా. అలాగే మనము ఎప్పుడు కూడా పాపులము అనుకోకూడదు. మనం ఎవరం పాపులం కాము, ఎవరము పావనులం కదా. కనుక మనకు భయం ఉండకూడదు. విన్నారా? ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం ఏం చేస్తుంది? ఎదుటివారిని పురికొల్పుతుంది, ఉజ్జీవింపచేస్తుంది. వారు పరిగెత్తి రాగలరు. అంటున్నారా? నువ్వు ఏ స్థితి నుండి నువ్వు ముందుకు వెళ్తున్నావో దేవునిలో, ఆ స్థితిగానే అందరూ నీ తట్టు ఆకర్షింపబడగలరు. కనుక ఈ ఉత్సాహమైన ఉద్యమమైన శక్తిని మీరు సంపాదించుకోండి. ఈమె పాపమంతా ఒప్పేసుకుంది, విడిచిపెట్టింది. విడిచిపెట్టుట అనేది చాలా ప్రాముఖ్యం. వింటున్నారా? విడిచిపెట్టుట అనేది మనలో లేకుండా ఉంది. కనుక ఎందుకులే 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 అనుకుంటూ వెనక్కి తగ్గుతున్నాం. అవునా? ఇక్కడ ఏమంటారు? మీరు అందరూ ఈ ఒకే డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని చూసి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు నడిపిస్తారు. మన టైము మన ఇష్టం అనుకొని మనం ఉంటామా ఉండరా? మీరందరూ నాతో ఏకీవించండి. వింటున్నారా?
వీళ్ళని ముందు చూస్తాం తప్ప మనము మన స్థితిని మనం చూపించుకోలేం. ఏంటిది? ఇది భక్తా? కాదు. మన దేవుని దగ్గరకు వస్తున్నామో, ఆ దేవుల్లో మనం జీవిస్తున్నామో, ఏం చూపించుకోవాలో ఆ భక్తిని చూపించుకోవటానికి మనం ముందా వెనక కాదు, మనమే ముందు అనుకోవాలి. వింటున్నారా? అనుకుంటే దీవెన మనకు వస్తుంది. ఇక్కడ ఈమె ఎంత చక్కగా ఒక్కతెళ్ళి ఊరిని కదిలించేసింది. నువ్వేం చేస్తున్నావు? మా ఆయన గారికి చెప్తే వినరమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి వింటాం మేము? 40 ఏళ్ళు అయిపోతాయి, 30 ఏళ్ళు ఉన్న 20 ఏళ్ళు వింటానే ఉంటాం ఆ మాట. ఇంకెప్పుడు మార్పు వస్తుంది? అంటే నువ్వు ప్రార్థన చేసుకోవు, నువ్వు పిలవు. పోనీ నువ్వు చెప్పలేకపోతే ఒక అడుగు వచ్చి కానుకేసుకుని వెళ్ళిపో బాబు, లేకపోతే సిలుగు తీసుకుని వెళ్ళిపో బాబు అంటున్నామా? అబ్బే, అందరం కూర్చొని చక్కగా భోజనం చేస్తాం కదా, అందరం అన్నీ చేసుకుంటాం ఇంట్లో. దేవుని దగ్గరికి ఎందుకు నడిపించలేకపోతున్నాం? ఆలోచించండి. కనుక పాపమును విడిచిపెట్టండి, అక్రమాన్ని తొలగించుకోనండి. ఈరోజు ఈ టైంకి వచ్చాం మనము, రేపు ఇంకొంచెం ముందుకు రావాలి అనుకోవాలి. మనం అలా తయారవుతే మహిమ మేఘము కొరకు మనం సిద్ధపడగలము. దేవదాసయ్య గారు ఏం చెప్పారు చెప్పండి? మనము రాకడకు సిద్ధపడేటప్పుడు ఏం చేయాలట? ప్రకటించేవారిగా తయారవ్వాలని చెప్పారు లేదా కదా? జ్ఞానము సరైన రీతిగా వాడుకోవాలి. ఈమె మనసులో పెట్టుకోండి. ఈమె వాడుకుంది జ్ఞానాన్ని, అంతేకాకుండా ఆమె ప్రకటించింది. ఏమని? బోధ పెద్దగా చేసేసిందా? ఏమి కాదే, యేసున్నాడు రండి చూద్దురుగా, నేను చూచాను, నేను మాట్లాడాను కదా. మీరు చూస్తున్నారా? దేవునితో మాట్లాడగలుగుతున్నారా? ఏం చేస్తున్నారు? మీ భక్తి మీకు ఎంతవరకు అక్కడికి వస్తుందో ఆలోచించుకోవాలి. కనుక ముందు మనం పాపం విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు అన్ని విధాల మేలు కలుగు చేస్తారు. పాస్టర్ గారు అనుకుంటారు పలానా వ్యక్తి ముందు వచ్చేవాళ్ళు కాదు, మరి వారు ఎంత మారారంటే ఈరోజు ప్రారంభ ప్రార్థనకి వచ్చి కూర్చుంటున్నారు అన్నారనుకోండి, ఇది మార్పు. విన్నారా? అలాగే ఇదివరకు పాటలు పాడేవారు కాదు, ఇప్పుడు ముందుకు వచ్చి మరీ పాటలు పాడుతున్నారు అన్నారు. విన్నారా? ఇదివరకు వస్తుతులు చేసేవారే కాదు, ఇప్పుడు చేస్తున్నారు. ఇవి మనకు కావాలండి. ఇదివరకు శ్రద్ధగా వినేవారు కాదు, ఇప్పుడు శ్రద్ధగా వింటున్నారు. మరి మార్పులు మనలో నుండి బయలు వెళ్ళాలి. అప్పుడే మనకు దీవెన, ఆశీర్వాదము. ఈమె తన పాపం విడిచిపెట్టింది కనుక నేను పాపిని అనుకోలేదు, నాలో యేసు ఉన్నాడు, యేసే నా ముందు ఉండి మాట్లాడతారు. ఈ ధైర్యంతో ఆమె ఊర్లోనికి వెళ్ళిపోయి అందరు తలుపులు కొట్టేసింది. అందరూ వచ్చేసారే, ఇప్పుడు నీ మాటలను బట్టి కాదు, ఇదిగో మేము వింటున్నాం స్వయముగా అన్నారు కదా. కనుక బోధేమీ చేయక్కర్లేదు, యేసును చూపించండి. మరొక మాట కూడా చెప్తాను ఇక్కడ, ప్రవర్తన బోధగా మారాలి. చెప్పారా లేదా దేవదాసయ్య గారు కదా? నీ ప్రవర్తన బోధగా మారుతుందా? నేను చాలాసార్లు మీకు చెప్పాను అనుకుంటున్నాను. నేను గుడికి వెళ్ళినా లేకపోతే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా చాలా సమయం పాటిస్తాను, సమయం కరెక్ట్గా పాటిస్తాను. అలాంటప్పుడు మరి అందరూ చూచి మీరు ఇలా వెళ్తున్నారండి, మేము చూసేవాళ్ళం, మేము మిమ్మల్ని చూచి దేవునికి దండం పెట్టుకునేవాళ్ళం అన్నారు. ఇది ఈ సాక్ష్యం కాదా? నన్ను చూసి దేవుని దండం పెట్టుకోవడం ఏంటి అనుకుంటావా? కానీ నాలో ఏం చూస్తున్నారు? దేవుణ్ణి చూస్తున్నారు. మన ప్రవర్తన ఎలా ఉంది ఆలోచించండి. మనల్ని ఎవ్వరూ చూడరు అనుకుంటాం, కానీ ఎంతోమంది చూస్తారు మనల్ని. కనుక లోకంలో ఉన్న వారికి మనం ఒక మాదిరిగా ఉండాలి. ఇది జ్ఞానము సంపాదించుకోండి, అప్పుడు మీకు దీవెన కలుగుతుందని మీకు తెలియచేస్తున్నాను. అలాగే మూడవది మనం చూద్దాం, రూతును చూద్దాం. రూతు ఏం మాట్లాడుతుంది చెప్పండి. రూతుకు ఎంతమంది కోడళ్ళు చెప్పాలి? ఎంతమంది కోడలు? రౌతు కదా. నయోమికి ఎంతమంది కోడళ్ళు? 2 కదా. 2 పేర్లు ఏంటి? అయితే నయోమి ఏం చెప్పింది? కుమారులు చనిపోయాక వెళ్ళిపోండి, మీరు మీ ఇళ్ళకు మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకోండి, నా వల్ల మీకేమి కుదరదు అని చెప్పారు. చెప్తే పెద్ద ఓరప ఏం చేసింది? అమ్మ ఇదిగో వెళ్తాను అలాగే అని చెప్పి ఒక ఏడుపు ఏడ్చేసేసి ఒక ప్రేమ సూచకంగా ఉన్న ముద్దును పెట్టేసి వెళ్ళిపోయింది. ఆమె చరిత్ర మళ్ళా ఉందా? లేదు. రూత్ ఏమంటుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇదేంటిది? మంచి తీర్మానం కదా. మనసులో తనకి ఎలా ఉంది? ఇక నీ దేవుడు నీ జనము అంటుంది. మనందరము సంఘముగా ఉన్నాము, దేవుని నమ్ముకున్నాము,
అయితే ఈ కుటుంబము మరి సంఘం అంటే ఒక కుటుంబము. అయితే సంఘములో చేర్చబడిన తర్వాత మనము మా కులం ఇది, మా మతం ఇది, మా విషయాలు ఇవి అంటామా? చెప్పండి, అనకూడదు. మనందరం ఎవరము? క్రీస్తు రక్తంలో కడగబడిన వారము కదా. మన తీర్మానం ఎలా ఉండాలి? సంఘము మనది కదా. అలాగే మన దేవుడు మన దేవుడే ఉంటుందా? అందరికీ చెప్పండి, మీ తీర్మానం ఇలా ఉంటుందా? చెప్పండి. మన అమ్మగారు మాటి కార్యక్రమాలు పెట్టేసి అమ్మ ఇవ్వండి ఇవ్వండి అన్నారనుకోండి, మీరు ఏమంటారు? అబ్బాయి ఎలా ఇస్తామండి, పాస్టర్ గారు ఇలా చేస్తే ఎలాగండి అని అన్నారు అనుకోండి. అర్థముందా? ఇంట్లో ఒకదాని తర్వాత కార్యక్రమాలు వచ్చినాయి అనుకోండి, చెయ్యమా మనం? మరి మా పిల్లలు ఈ ఒకే సంవత్సరం ముగ్గురిని చేసేస్తుంటే పెళ్ళిళ్ళు నాకు అలసట వచ్చింది చాలా. వెంటనే అంటే చేసేద్దాం అని అన్నారు అయ్యగారు. అంతే చేసేసుకుంటూ వెళ్ళిపోయాము. విసుక్కుంటేనో పని సాగుతుందా? సాగదు కదా. అలాగే మనమాట ఓపికన్నంతసేపు దేవుని ప్రకటించడానికి పరిగెత్తాలంట. వింటున్నారా? మంచి తీర్మానం కలిగి ఉండి చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. ఈమె ఎప్పుడైతే ఇంటిలోనికి వచ్చిందో అప్పటి నుంచి నయం పడికట్టంతా నేర్చేసుకుందంట. ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళినప్పుడు కూడా అత్తింటి అన్నీ గమనించుకొని నేర్చేసుకోవాలి. నేర్చుకుంటే మనం ఆనందిస్తాం, తల్లులుగా ఆనందించమా? చెప్పండి, ఎంత బాగా వాళ్ళల్లో ఇమిడిపోయిందో అనుకొని మనం ఆనందిస్తాం. ఇది ఉండాలి. అలాగే మనం ఎక్కడెక్కడి నుంచో ఏ కుటుంబాల నుంచో ప్రభులోకి వచ్చాం, బైబిల్ మిషన్లోకి వచ్చాం. మనము ఏ స్థితిని మనం కలిగి ఉన్నాం, ఏ సన్నిధి అనుభవం కలిగి ఉన్నాం, ఎలా హత్తుకున్నాము, ఏం చేస్తున్నాం, ఏ తీర్మానంతో మనం ముందుకు వెళ్తున్నాము కొంచెం ఆలోచించుకోవాలి. మన జ్ఞానం ఎలా పనిచేస్తుందో. ఈమె జ్ఞానమైతే వెళ్ళి మళ్ళా కుటుంబాన్ని సంపాదించుకుందాం అనుకోలేదు, కానీ ఇంటిలోనికి వచ్చాను, ఈ ఇంటిలోనే ఏమైనా జరగాలనుకుంది కదా. ఇది కావాలి. రాకడ పర్యంతము ఈ ఇంటిలో మనం ఏం చేయాలి? అద్భుతకరంగా జీవించడానికి మనము ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడే మనకు గొప్ప ఆశీర్వాదము లభిస్తుంది. ఈ తీర్మానం ఉండాలి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది పెట్టుకున్నామా మనం రాకడ సిద్ధపడిపోతాం. విన్నారా? ఇప్పుడు కాలము ఎలా మారినా పర్వాలేదు, మనం మారకూడదండి. మారచ్చా? చెప్పండి. డ్రెస్సులు మార్చుకుంటే మార్చుకున్నారు బహిరంగం, కానీ అంతరంగం మారచ్చా? ఎప్పటికీ మారకూడదు. విన్నారా? ఎప్పటికీ మారకూడదు. ఇది బైబిల్తోనే ఇమిడిపోవాలి. అంటే దేవుని వాక్యంతో, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు కనుక ఇది ఈ వరుసలో మనం నిలిచి ఉన్నామా అద్భుతకరంగా మనం ముందుకు వెళ్ళగలము. రూతుకు దేవుడు ఏమైనా తక్కువ చేస్తారా? చెప్పండి. వెళ్ళినందువల్ల అలాగే ఉండిపోయిందా? ఉండలేదు. ఆమె పని దొరికింది, ఆహారం దొరికింది, అన్నీ దొరికినాయి. చివరికి మంచి ఆసామి భర్తగా దొరికారు. ఆ వంశంలో నుండి యేసుక్రీస్తు వచ్చినట్లుగా మత్తయి సువార్తలు మనం చూస్తాము. వచ్చారా లేదా? ఇప్పుడు ఈమెనేమనాలి? వంశోద్ధారకురాలు కదా. అలాగే నీలో ఉన్న నాలో ఉన్న రక్షకుని ఎవరికి చూపించాలి? లోకానికి చూపించాలి. కనీసం మన కుటుంబానికన్నా చూపించాలి కదా. ఇలాంటి వారముగా తయారవటానికి మన తీర్మానం గట్టిగా ఉండాలి. అంటున్నారా? మన మనసులో మనం అనుకున్నది సరిగా నెరవేర్చే వారముగా మనం ఉంటే ధన్యులం కాగలమని మీకే తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాలుగవదిగా మీకు చూపిస్తాను. ఇవన్నీ చరిత్రలు మీకు తెలుసు, కానీ జ్ఞానం ఎలా వాడుకున్నారో మనకు తెలియదు కనుక చెప్తున్నాను మీకు. రూతు జ్ఞానాన్ని ఎంత బాగా వాడుకుంది కదా. వారపు అయితే వాడుకోలేకపోయింది, ఈమె వాడుకుంది. అలాగే నీవు నేను కూడా ఈ సంఘములో ఉన్నాము కనుక సంఘం యొక్క ప్రతి వరుసను మనం నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. సంఘంలో ఏం నేర్పిస్తారు? ఈ వాక్యమే కదా. ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, దీన్ని చదువుకోండి, బాగా నేర్చుకోండి, హత్తుకోండి దీన్ని. అప్పుడే మీరు దేవుని వశంలో ఉండగలరని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాలుగోదిగా చూపిస్తాను చూడండి. నిర్గమాకాండము 35వ అధ్యాయము 26వ వచనం చూడండి. చదవండి అమ్మా. చాలమ్మా. 25 కూడా చదవండి. చాలు.
ఇక్కడ దేవుడి యొక్క బిడ్డలను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? అందరూ కూడా చాలా కొంతవరకు అంటే కొంతకాలము అలా ఇలా ఉన్నారు కదా, మరి నడిచారు. అయితే ఎవరైతే అక్రమం చేస్తున్నారో వారిని దేవుడు ఏం ఊరుకోలేదు. వారందరినీ మరి ఏం చేశారో మనకందరూ తెలుసు. అయితే ఒక సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని ఏమన్నారు? నేను మీలో నివసించినట్లు నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్న. ప్రభు మనలో నివసిస్తానని ఖచ్చితంగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. కనుక మరి ఇశ్రాయేలు మేము అలాగే చేస్తామని పని పూనుకున్నారు. పని చెప్తున్నారు దేవుడు. వీరి దగ్గర ఉన్న బంగారము, వెండి, ఇత్తడి, అన్ని నీలదోమ్ర రక్తవర్ణములు, సన్ననార అన్నీ కూడా కలిపి అందరూ కూడా దేవుని దగ్గరకు అర్పణలు తెచ్చారు. తెచ్చారా లేదా? అందరు తెచ్చారు. ఒకళ్ళను ఊరుకున్నారా? లేదు. దానిలో ఎవరున్నారు? జ్ఞాన హృదయం కలిగిన స్త్రీలు ఉన్నారు, వివేక హృదయం కలిగిన స్త్రీలు ఉన్నారు కదా. మరి ఈ స్త్రీలు అక్కడ పురుషులకే దేవుడు చెప్పలేదు, అందరికీ చెప్పారు. అంటే భక్తి చూడండి, దేవుడు అందరికీ అని చెప్తున్నారు, చిన్నవారికి పెద్దవారికి అందరికీ, స్త్రీ పురుషులందరికీ కూడా. కనుక స్త్రీలలో దేవుడు జ్ఞానం ఉంచారు. వింటున్నారా? ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి? అర్పణగా మార్చుకోవాలి మనం. వింటున్నారా? దేవునికి అర్పితం అయిపోవాలి. ప్రతి వారము కూడా ఎన్ని వంటలన్నా మనం స్థిరం చేసేస్తాం, ఎంత శుభ్రమన్నా చేసుకుంటాం ఇల్లుని. కానీ గంట సేపు కూర్చొని బైబిల్ చదువుతామా ఏకాగ్రతతో? చెప్పండి. అబ్బాయి ఈలోపు ఫోన్ వస్తే మళ్ళీ వాక్యం వింటే సంగతులు, మళ్ళీ ఎక్కడి నుంచి చదువుకున్నాను చూసుకుంటాం కదా. ఇది మన వరుస. కానీ కాలము ఎంత భయంకరంగా వండినా సరే మనము చదువుకునే వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ జ్ఞాన హృదయాలు, వివేక హృదయాలు వారి చేతితో పని చేస్తున్నారు, సొమ్మిస్తున్నారు, పదార్థాలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. కనుక స్త్రీలు అర్పణలు తేవాలి. చాలామంది ఏమంటారంటే, అమ్మ భర్తలు ఇవ్వకుండా మా చేతిలో ఏం డబ్బులు ఉంటాయమ్మా అంటారు కదా. ఏమండి, కూరగాయలకి రూపాయి అన్న ఇవ్వకుండా ఉంటారా మగవారు? ఆలోచించాలి. ఇవ్వరా? ఇస్తారు. నాకు ఇచ్చేవాళ్ళు అయ్యారు. వింటున్నారా? నేను కూడా ఏం కొనుక్కోవాలో కొనేసుకున్నాను కూడా. వింటున్నారా? అలాగే మనమందరము దేవుని కోసం ఖర్చు పెట్టుకోలేమా? చెప్పండి. ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు సభలు పెట్టారు, వచ్చే సంవత్సరం చేద్దాంలే, ఈ సంవత్సరం నేను ఇవ్వను అనుకున్నాం అనుకోండి, మన వచ్చే సంవత్సరం వరకు గ్యారంటీ ఉందా? కాలం ఎలా ఉంది? భయంకరం. బయటకు వెళ్ళిన వాళ్ళు లోపల రావట్లేదు. కనుక ఇది గుర్తుపెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళవలసిన మనము టైం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో అది చేసేయాల్సిందే. వీరికి సమయం వచ్చింది. ఎలాగూ కనాను దేశం ప్రవేశించకుండానే ఐగుప్తు నుంచి తెచ్చుకుని ఈ బంగారం అంతా వెండంతా ఇచ్చేస్తే ఎలాగూ అనుకున్నారా వాళ్ళు? అనుకోలేదే కదా. అనుకోకుండా అంతా ఇచ్చేస్తున్నారు, పని చేస్తున్నారు. మనమట ఇవ్వాలి, పని చేయాలి. విన్నారా? ప్రయాస ఉండాలి. భక్తిలో ప్రతి వారికి ప్రయాస ఉండాలి, అలాగే అర్పణ ఉండాలి. హృదయము మరి ఎంత చక్కగా అర్పణగా మార్చుకుంటే అంత ధన్యులమైపోతామండి. బైబిల్లో చూస్తే చాలామంది దేవునికి అర్పించుకొని ధన్యులైపోయారు. సరే, వీరి అర్పణల వల్ల ఏం తయారయ్యింది చెప్పాలి? చక్కని మందిరం తయారయ్యింది. ఇంకా ఎంతవరకు వీరు అర్పణలు తీసుకొచ్చారు చెప్పండి? చాలు అనే వరకు. ఆ మాట చక్కగా మనకు తెలుసు కదా. అంటే మన భక్తి స్థాయి చాలు అనే వరకు వెళ్తుందా చెప్పండి? వెళ్ళదు కదా. అమ్మ ఇంతసేపు చేసుకున్నాం కదా ప్రార్థన, మళ్ళా మనం మోకరించామనుకోండి, పాదం గారు అంటే వెళ్ళిపోండి అమ్మ తలుపులు వేసుకుంటాం అంటారు కదా. అంటారు కదా. ఇది మన వరుస. కానీ అసలు ఉండరు ఒకళ్ళు కూడా కదా. కానీ చేసుకో అంటే దేవుని విషయాలలో మనం ఎంత అర్పణగా సాగాలో నేర్చుకోండి. అన్ని కోణాలలో ఉండాలి భక్తి. వింటున్నారా? పాటల్లో, అలాగే తర్వాత చూపిస్తాను స్త్రీలు ఏం చేశారో కూడా. మరి ఇక్కడ స్త్రీలు జ్ఞానవంతులుగా వ్యవహరించారు. చాలు అని స్త్రీలు పురుషులను అని ఉంటుంది వాక్యంలో కదా. 36వ అధ్యాయంలో మనం చూస్తాం. స్త్రీలు పురుషులు కూడా ఇక చాలు అనే వరకు తెచ్చారు. అయితే మన భక్తి అంత స్థాయికి వెళ్ళలేకపోయినా కొంచెంలో కొంచెం ఒక అర్పణగా తయారవుతే ధన్యులం. ఆదివారం ఆరాధన మీకు ఎన్ని గంటలకి?
9 గంటలకు కదా. అయితే 9 గంటలకు ఆరాధనకు ఎన్ని గంటలకు వస్తాం? మన టైము మనకు ఉంటుంది, పాదిరి గారి టైము పాదిరి గారికి ఉంటుంది కదా. అలా చెయ్యొచ్చా చెప్పండి? చెయ్యకూడదు. వింటున్నారా? గతంలో చేశారు కనుక సమయము దేవునికి అర్పించాలి, అలాగే పనులు దేవుని కొరకు చేయాలి, అలాగే మనం అర్పణలు దేవునికి ఇవ్వాలి. అంతేకాని మనుషుల వైపు చూచి మనం చేయకూడదు. ఎవరి వైపు చూచి? దేవుని వైపు. ఇప్పుడు పాటలు, ఇప్పుడు ఆరాధన, ఇప్పుడు వాక్యము, ఇప్పుడు కానుక సమర్పణ, టైంలన్నీ మన మైండ్లో ఉంటాయి. కానీ మనం మన ఇష్టం చేస్తాము కదా. ఈ ఇష్టాన్ని కొట్టివేసుకోండి. అందుకే మనము తనువున్నది ఎన్ని చక్కగా చరణాలు ఉంటాయండి. ఆలోచించుకోవాలి. దేవునికి అర్పణగా మారే అంతస్తు తెచ్చుకుంటే ఏం జరిగింది చెప్పండి? వీళ్ళకి ఏం జరిగింది? కొంచెం ఆలోచించండి, మీ జ్ఞానంతో ఆలోచించండి. ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేశారు చెప్పాలి. రాలేదా తలంపుకు? చెప్పాలి. ఏం జరిగింది? మందిరం పూర్తయ్యాక దేవుడు దిగొచ్చేశారు. వీరు ఇంత అర్పణగా తయారైపోయారు కనుక దేవుడు ఆకాశంలో ఉండటానికి ఇష్టపడలేదు. వచ్చి మందిరంలో తన తేజస్సుతో నింపారు, మహిమతో కప్పివేశారు అనే మాట మనం చూస్తాం కదా. ఇది మోషే ఇశ్రాయేలు అందరూ చూచారు, చూడలేదా? మనం ఎవరము? ఏర్పాటు జనాంగము కదా, బైబిల్ మిషన్ వారము. దేవుని చూడాలి, దేవునితో మాట్లాడాలి. ఈ సంగతి, ఈ రూపము పరలోకం కిందకు వచ్చేస్తుందంటే ఎంత ఆనందం ఉంటుందండి. ఈ అనుభవం మీకుందా? మరి ప్రభుదాసయ్య గారు, శాలేమయ్య గారు ఏం చెప్పేవాళ్ళో తెలుసా? అందరూ ఈ పెద్ద చెట్టు కనపడిందండి, ఇన్ని ఫలాలు కనపడినాయండి, లేకపోతే ఇంత కొండలు ఉన్నాయండి, లేకపోతే పౌరాలు ఇలాగొచ్చినాయండి. ఈ దర్శనాలు వింటున్నారా? ఈ దర్శనాలు చెప్పేటప్పుడు ఏమంటారు తెలుసా? ఎవ్వరూ ప్రభు ముఖం చూడలేదా? ప్రభుని ఎప్పుడు చూస్తారు మీరు అని అన్నారు. అంతే. వింటున్నారా? ఇక మనకేముంటుందండి మాట? ఆలోచించండి. ప్రభువును చూసే వరకు మనం ఎదగాలి అంటే మన సమర్పణ బాగుండాలి. వింటున్నారా? బాగుంటే ఎంతో చక్కగా ప్రభువుని చూడగలము, ప్రభుతో మాట్లాడుకోగలము. కనుక ఇది మోషే భార్య చేసిన అలాగున్నే చేశారు కనుక దీవించారు వాళ్ళని. ఈ దీవెన ప్రభువు చూచారు. ఇప్పుడు ప్రభువే దిగొచ్చేసారు. ఈ సంగతి అందరికి కన్నులారా చూపించారు. వారి అనుభవం ఎలా ఉంటుందంటారు? ఇక వీళ్ళు వెళ్ళకుండానే పరలోకం వచ్చేసిందంటే ఇంకెంత ఆనందం ఉంటుంది. కనుక మన జీవితాల్లో ప్రభు అనుభవాలు ఇలా ఉండాలండి. ఉంటే కనుక నిజంగా మనుషుల వైపు మనం చూడం. ఎవరి వైపు చూస్తాం? ఇక దేవుడే నా సర్వం అనుకుంటాం కదా. ఆనందముగా మనము బ్రతికేయగలము. ఈ అనుభవంలో ప్రతి వారు రావాలని మనస్సారా కోరుకుంటున్నాను. కనుక దేవునికి ఇవ్వటంలో, సమయం గడుపుటలో, వాక్యము చదువుటలో, ప్రార్థించట్లో, ధ్యానించట్లో, అన్నిట్లో పరిపూర్ణత సంపాదించుకోండి. దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడతారు. ఈ అనుభవంలో ఉంటే దేవుడు అత్యధికమైన స్థితిలో మిమ్మల్ని ఉంచుతారని మీకు తెలియచేస్తున్నాను. టైం అవుతుంది కనుక ముందుకు వెళ్తున్నాను. అలాగే 5వదిగా మిరియామును చూద్దాం. ఇప్పుడు మిరియాం 15వ అధ్యాయము 20వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఒక చక్కని విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ ఇశ్రాయేళ్ళందరూ కూడా మరి పాట పాడారు. దేనికి పాడారు? ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు, ఐగుప్తులందరూ చనిపోయారు కదా. మరి వీరికి శత్రువులు ఇంకా లేరు. ఈ యొక్క జనాంగం చక్కగా ప్రత్యేకింపబడినట్లు చూచారు. దీనిని ఎంత చక్కని స్తుతి చేశారో మనం ఎప్పుడు కూడా యెహోవాను గానం చేద్దాం పాటలో చక్కగా పాడుకుంటూ ఉంటాం. 15వ అధ్యాయం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు పాడిరి అని మనం చూస్తున్నాం. కానీ స్త్రీ ప్రత్యేకంగా కనిపిస్తుంది మిరియాము. ఈ మిరియాము ఎంత చక్కగా ప్రత్యేకతను చూపించింది అంటే, తాను చేతిలో తంబురుంది. ఇంకో మాట ఏమన్నారు? అహరోను సహోదరియు ప్రవక్త్రియు నగు మిరియాము అని ఉంటుంది కదా. అంటే మిరియాము అంతస్తు ఎంతవరకు వచ్చిందంటే, మరి
సహోదరుడైన అహరోను ఒక యాజకుడు కనుక యాజకుని వరుసలో తానుంది సహోదరిగా కదా. అంతేకాకుండా ఇక్కడ ప్రవక్త్రి అంటే దేవుడు చెప్పే వించు, దేవుడు చెప్పిన ప్రతి దానిని అందరికీ అందించే ఆమెగా ఉంటుంది. ఇదే ప్రవక్త యొక్క వరుస. కనుక దేవుడు తనకు చెప్పడం, తన అందరికీ చెప్పడం అనేది చాలా ధన్యకరమైన విషయం. ఇది సంపాదించుకున్న ఈమె ఇప్పుడు ఏం చేస్తుంది? తంబుర చేత పట్టుకొని గానం చేసుకుంటూ నాట్యం ఆడుతూ స్త్రీలందరికీ ముందు నడిచిందట. వింటున్నారా? ముందు వెళ్తుంటే అందరు ఏం చేశారు? వాళ్ళు కూడా చేత్తో తంబుర్లు పట్టుకొని వాయిద్యం వాయించుకుంటూ నాట్యం ఆడుతూ గానం చేస్తూ వెంబడించారు అనే మాట ఉంది కదా. స్త్రీలమైన మనము ఏ జ్ఞానం కలిగి ఉన్నాం? నిన్ను నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. ఎవరు? ఇతరమైన విశ్వాసులు మనల్ని వెంబడించాలి. ఇదిగో మరియమ్మ, నువ్వు వెళ్తున్నావు, నేను కూడా నీతో వస్తాను, పిలువు, మీ వాక్యాలు మేము వింటున్నాం, మీ వరుస బాగుంది, మీ పాద్రి గారు ఇలా చెప్తే ఎంత ఆనందంగా ఉంటుంది మనకు, చెప్పండి. చాలా ఆనందంగా ఉంటుంది. కనుక ఇది మిరియాం చేయగలిగింది కదా. మిరియాము ఎంతటి స్థితిని అందుకుంది ఇక్కడ మధ్యలో ఎక్కడా కనిపించదు కదా. 15 అధ్యాయాలలో కూడా ఈ 15 అధ్యాయంలో మళ్ళీ కనపడుతుంది. అక్కడ మొదటి 2వ అధ్యాయం దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. మనము మిరియామును మరి తక్కువగా అంచనా వేయకూడదు. ఈమె జ్ఞానవంతురాలు. ఇక్కడ పురుషులు చేశారు, అలాగే స్త్రీలు మరి ఎంత ప్రత్యేకంగా చేశారంటే పురుషులు గానం వరకే ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు ఎక్కడికి వచ్చారు? నాట్యం ఆడుతున్నారు, వాయిద్యం చేతిలో ఉంది కదా. మనకి ఇక్కడ పురుషులు వాయిస్తున్నారు, స్త్రీలు నేర్చుకోవద్దా కదా? నేర్చుకోవాలి. విన్నారా? కనుక ప్రతి విషయంలో కూడా మన స్థితి ఎలా ఉండాలండి? ఎంతో అందముగా ఉండాలి, ఒక మాదిరి చూపించేదిగా ఉండాలి. మనల్ని ఎందరెందరో వెంబడించాలి, మనలో విశ్వాసము ఎందరికో వెల్లడి కావాలి. అప్పుడే మనకు ధన్యత. దేవుని జ్ఞానం కలిగి ఉన్నాము, దేవుని కలిగి ఉన్నాము అంటున్నాం, కానీ ఎందరిని ఆకర్షించగలుగుతున్నాం? ఎందరో మనల్ని వెంబడిస్తూ మన దగ్గరున్న విశ్వాసాన్ని అలవర్చుకుంటున్నారో, వెంబడిస్తున్నారో ఆలోచించండి. నేనైతే మా సంఘంలో చాలామంది స్త్రీలకు నేను మాదిరి. విన్నారా? ఇంట్లో వంట దగ్గర నుంచి, ఒబ్బుడి చేసుకునే దగ్గర నుంచి అన్నీ నేను చాలా మాదిరి చాలామందికి. వింటున్నారా? మీరున్నారా? నేను చెప్పుకుంటున్నానా నా సాక్ష్యం? మీకు ఎలా ఉంది ఆలోచించండి. ఒక మాదిరి అవ్వాలి మనము. దేవుని దగ్గర ఉంటున్న మనము, దేవునిలో సాగే మనము దైవ జ్ఞానంను సంపాదించుకుంటే ఏది ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. ఒకసారి ఒక విషయం చెప్తాను మీకు. మరి 91లో పుష్కరాలు వచ్చినాయి. అప్పుడు పత్రిక సేవ విరివిగా చేసాం మేమందరం. గుంటూరు నుంచి ప్రింట్ అయ్యి పత్రికలు వచ్చాయి. మరి రాత్రి ప్రింట్ అవ్వడం, పగలంతా ప్రింట్ చేయడం, రాత్రి తెచ్చి మాకు ఇవ్వడం, మళ్ళీ తెల్లవారు మళ్ళీ పంచడం జరిగేది. ఇలాగూ పని జరుగుతూ ఉండేది. అప్పుడు ఒకరోజు 70 మంది వచ్చారు భోజనానికి. ఒక్కదాన్నే నేను, ముగ్గురు చిన్ని బిడ్డలు. పాప అయితే 1.5 సంవత్సరమే. కానీ నేను సాంబారు కర్రీ చేశాను. ఉదయం రోజు మాకు పాస్టర్లు 30 మంది 25 మంది ఉండేవాళ్ళు, అంటే అక్కడ స్టాండర్డ్గా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి టిఫిన్స్ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి అన్నీ నేనేనమాట. ఇక్కడే పడుకునేవాళ్ళు. మరి వాళ్ళకి చేస్తూ వాళ్ళకి అందించే టైంకి వాళ్ళని పత్రిక సేవకు పంపించేసేదాన్ని ఒక్క చేతి మీద. అయ్యగారు అంత పని చేసేవాళ్ళు కాదు, కానీ మరి వారితో చక్కగా కలిసి దేవుని సేవ చేసేవారు. మరి ఈ పనులు ఎలా సాధ్యం చెప్పండి? అప్పుడు శిలవరాజు అయ్య గారు అన్నారు నన్ను, నేను చేసింది తక్కువే, దేవుని ఆశీర్వాదం గొప్పది. వింటున్నారా? 70 మందికి సరిపోయింది. సరిపోతే సాంబార్ ఎన్ని డ్రమ్ములు చేసావమ్మా అని అడిగారు నన్ను. అడిగితే నాకు అప్పుడు అంతగా నాకు జ్ఞానం లేదులేండి, నవ్వి ఊరుకున్నాను అంతే. అయితే అర్థం ఏంటంటే, మనము చురుకుగా ఒక పని చేస్తే దేవుని ఆశీర్వాదం మనల్ని వెంబడిస్తుంది. వింటున్నారా? దేనినైనా ఆశీర్వదించగలదు దేవుడు, దేనినైనా ఆశీర్వదించగలడు అనేది నేను కన్నులారా చూచాను ఆ టైంలో. వింటున్నారా? మీకుందా ఈ అనుభవాలు? దేవునికి ఇస్తే మనకు తరిగిపోద్ది అనుకుంటాం కదా. ఇలాంటి పనులు మనకు ఉండకూడదు. కొత్తగూడెంలో మా సంఘంలో ఒక ఆమె ఉంటుంది. అమ్మాయి చిన్నదే. ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే, ఎంతమంది వెళ్ళినా ఇక్కడ నుంచి కొవ్వ నుంచి తానే అన్నీ సిద్ధం చేసేస్తూ ఉంటుంది. చాలా పేదరాలు. విన్నారా? పేదరాలు. అయితే
ఆ బిడ్డలు ఘనమైన విద్య దేవుడు వారికి ఇచ్చారు. ఒక పాపకైతే ఉద్యోగము విద్య రెండు ఒకేసారి దొరికినవి. దేవుడు ఎంత ఆశీర్వదించారో ఆమెను, వింటున్నారా? మామూలుగా కాదు. నేను అదే అనుకుంటాను, దేవునికి ఇస్తే దేవుడు మనకిస్తారు. ఆమె కోరుకోలేదు, దేవుడు ఏదో ఇస్తారని కోరుకోలేదు, ప్రేమతో చేసేసేది. కానీ ఆశీర్వాదం వస్తుంటే అప్పుడు నేను చెప్పాను, నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు, ఇలా చేసావు, ఈరోజు దేవుడు నీకు అన్ని దీవెనలు ఇస్తున్నారు, అందుకు అన్నాను, అనుభవించు అని అన్నా. నిజమే, మరి ప్రభులో ఉంటున్న మనము ఒక మాదిరి అవ్వాలి. చురుకుగా ఆమె నాట్యమాడితే ఏమనుకుంటారో ఈ జనాంగం అనుకుందా? లేదు. వాయిస్తే ఏమనుకుంటారో అనుకుందా? లేదు. దేవుని మహింపరచాలి. స్త్రీలకందరికీ కూడా ఆమె మాదిరి. ఇశ్రాయేలీయులైన స్త్రీలకు, ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలకు ఎందుకు కూటం? మనమందరము దేవుని యొక్క పని కొరకు ఒక ప్రత్యేకతను కలిగి ఉండటానికి, విన్నారా? మనం మన కుటుంబాలను నడిపించుకోవటానికి ఒక ప్రత్యేకత మనకు ఉండాలి. అంతేకాదు నీ రాకడ కాలంలో దేవుని నామంని ఎత్తి చూపించడానికి మనం ఒక మాదిరి అయిపోవాలి. అనేక మంది స్త్రీలు ఇళ్లలోంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు, అంటే చురుకుదనం లేకుండా ఉన్నారు. అటువంటి వారిని కదిలించవలసిన బాధ్యత మనది. కనుక ఈ కూటాలలో ఈ జ్ఞానం సంపాదించుకోండి. మిరియాం వలె అద్భుతకరమైన స్థితిలో మనం ఉంటే గనుక ఎందరైనా మనల్ని వెంబడించగలరు. ఈ చురుకుదనాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ ప్రవక్త వంటి అనుభవము, అంతేకాదు యాజకుని రూపము. అందుకే పౌలు భక్తుడు కూడా చెప్తారు కదా, యాజకు సమూహం అంటారు కదా, ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. కనుక ఈ సమూహాల్లో మనమొకరమైపోవటానికి ఈ ప్రత్యేక అనుభవంలో మనం నేర్చుకోవాలని మనసారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే మరి ఈమె స్తుతించిన స్తుతి ఈ ఇశ్రాయేలు కంటే అత్యధికంగా కనిపిస్తుందా, కనిపించట్లేదు? చెప్పండి. అక్కడ ఒక వచనమే రాశారు, కానీ అత్యధికము ఈమె. అయితే ఈ మిరియాములో మరొక లక్షణం ఉంది. అది మనం 2వ అధ్యాయంలో ఏం చూచాం? గుట్టు అనేది ఆమెలో కనిపిస్తుంది కదా. జ్ఞానవంతులైన స్త్రీలు గుట్టుగానే ఉండాలి. ఈమె ఏం చేసింది? హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని తీసుకొస్తాననింది, కానీ అమ్మని తీసుకొస్తానిందా? అనలేదు కదా. అలాగే మనమట మరుగుగానే ఉండాలి, గుట్టుగానే ఉండాలట. ఇది దేవదాసయ్య గారు చెప్పిన మాట. గుట్టు అనేది క్రైస్తవునికి అవసరము, దేవునికి కలిగిన వారికి. మనం ఇక్కడ జరిగించుకునేవి మన ఇళ్లలో చెప్పినా ఊరుకోరు, వింటున్నారా? కనుక కొన్ని దాచిపెట్టుకోవాలి, మరుగ్గా ఉంచి మహిమగా మాట్లాడే స్థితిలోనికి మనం వెళ్ళిపోతే ధన్యులం అవ్వగలమండి. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని బహుశ్రేష్టంగా మనం తయారు కావటానికి స్తుతి అవసరము. ఇక్కడ స్తుతి చేశారు, స్థితి మారిందా లేదా? చెప్పండి. మారింది. ఒక్కతే గంతులు వేయాలనుకుందేమో, కానీ అందరూ వెంబడించారు కదా. ఒక మాదిరి, ఒక నాయకురాలు, స్త్రీలందరికీ ఒక నాయకురాలు అయిపోయింది. ప్రియ విశ్వాసులారా, నీలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు టైంకి వాడుకుంటే నీవు కూడా ఒక నాయకురాలిగా ఉండగలవు, కొందరిని ప్రభు తట్టు తిప్పగలవు, నడిపించుకోగలవు. ఈ సంగతిని గ్రహించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే 6వదిగా మనం చూద్దాము. మరి ప్రార్థనా పరులైన వారిని మీకు చూపిస్తాను. మొదటిగా మనకు ప్రార్థన చేసిన వారు అనగానే ఏ స్త్రీ జ్ఞాపకం వస్తుంది? ఎస్తేరు జ్ఞాపకం రావాలి, వింటున్నారా? ముందు హన్నా కూడా ప్రార్థనా పరులు. వీళ్ళిద్దరిని మనం చూద్దాం. బాగానే చెప్పారు. అయితే ఎస్తేరు ప్రార్థన ఎక్కడి దాకా వెళ్ళింది చెప్పండి. ఎస్తేరు మరి కొంచెం దాని గురించి చెప్తాను. ఎస్తేరు 2వ అధ్యాయం 3వ అధ్యాయం మొదట్లో కూడా మనం చూస్తాం. ఎస్తేరు మరి రాజకోటలోకి వెళ్ళిన తర్వాత విపత్తు వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి? ఇక్కడ ఏమొచ్చింది? ఆ దేశంలో ఏమొచ్చింది? యూదా జనాంగానికి ఖడ్గం వచ్చింది. ఇది మీకు రావాలి. మీకు ఇవన్నీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలండి, ఇట్నారా? వాక్యం నేర్చుకుంటున్నామంటే ప్రతిదీ కూడా మన మనసులో ఉండాలి. మరి ఎంత చక్కగా ఈ యొక్క ఎస్తేరు యొక్క విషయం మనం చూస్తామో. ఖడ్గం వచ్చినప్పుడు మొద్దికై ఎస్తేరు కబురు పంపితే ఎస్తేరు ఏమంటుంది? రాజు సెలవు లేకుండా వెళ్తే ఏమన్నా జరుగుతుంది, అది చేయకూడదు నేను అనింది కదా. అంటే అతడేమన్నాడు? ఇదిగో ఈరోజు తప్పించుకుంటావేమో, వేరొక దగ్గర నుంచి మాకు వచ్చేస్తే నీవు నీ కుటుంబం మాత్రం నశించిపోతారు. చెప్పాడా లేదా? చెప్పినప్పుడు ఆమెకు బాధ వస్తుందా రాదా? మనమైతే బాధపడిపోతాం, ఏంటి ఇంత మాట అనేసాడు అనుకుంటాం. కానీ ఈమె ఏం చేసింది?
ఈమె ఎవరు? ఒక ప్రార్థనా శక్తిని కలిగిన ఆమె, ఈమె చక్కని భక్తి కలిగిన ఆమె, ఈమె జ్ఞానము కలిగిన ఆమె. అందుకే తండ్రి చెప్పిన మాటలకు కోపం తెచ్చుకోలేదు. కానీ వెంటనే ఏమంటుంది? మీరందరూ సమాజంగా కూడుకొని ప్రార్థన చేయండి. ఎన్ని రోజులు? 3 రోజులు ఆమె కోరుకున్నది. అలాగే నేను, నా పనికత్తెలు మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అనింది. ఈ 3 రోజులు కూడా ఇది మొద్దుకైకి చాలా నచ్చింది. ఆమె ఇంకో మాట అంటది కదా, నశించినా నశించిపోతాను కానీ నాకు మాత్రం ప్రార్థన కావాలి, ప్రార్థించండి అన్నాడు. అనేసన్ని నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని చెప్పింది. ఇప్పుడు మొద్దుకైకి చాలా ధైర్యం వచ్చింది. మరి అందరూ కూడుకొని ప్రార్థన చేశారు 3 రోజులు. ఈ 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ వీరు చేశారు. ఇది జ్ఞానమా కాదా చెప్పండి? కోపానికి కోపం ప్రదర్శిస్తే నష్టం కలుగుతుంది. భక్తిని నేర్చుకుంటున్న వాళ్ళారా, మీరందరూ కూడా జ్ఞానవంతులుగా ఉండి ప్రార్థనను మనము మరి ఒక సాధనముగా వాడుకోవడానికి ప్రయత్నించాలి. కానీ కోపగించుకోవటాలు మానివేయాలి. వింటున్నారా? ఇది మనము మానివేయాలి. మాటకు మాట చెప్పుకొని దూరం అవ్వద్దు సుమా. ఎవరి మటుకు వారే జ్ఞానంగా వ్యవహరించి దేవునికి వినవించుకోండి. దేవుడు ఏ కార్యం చేయాలో చేసేస్తారు. కుటుంబాలు అందరికీ ఉంటాయి ఏ ఒక్క సమస్యలు, కానీ ప్రార్థనతో మనము దానిని జయించగలము. ఇది నేను సాధనంగా వాడుకోవాలి. ఇక్కడ ఎస్తేరు వాడుకుంది. చివరికి ఏమైంది? ఈ ఎస్తేరు వాళ్ళు ఇది ఒకటి మాట బాగా గమనించండి. సమాజాన్ని ప్రార్థన కోరుకుంది, నేను చేస్తాను. మనం ఏమంటాం? పాద్రం గారు మీరు చేసేయండి అంటాం కదా, లేకపోతే 7 స్త్రీలు మీరు చేసేయండి అంటాం. మనం మాత్రం దర్జా తిరుగుతాం, లేకపోతే అంశాన్నే 10 సార్లు మాట్లాడుకుంటా ఉంటాం కదా. ఇది మన వరుస. కానీ మనం ఎవ్వరం కూడా అలాంటి పనులు చేయకూడదు. సరే, ప్రార్థన చేసిన తర్వాత 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? మొదటి వచనాల్లో చెప్పండి, ఏం చూస్తాం? ఆభరణాలు ధరించుకొని వెళ్తుంది. ఏ ఆభరణాలు? రాజుకు తగినట్టుగా రాణిగా తయారై. లోపల ఇంత బాధ పెట్టుకొని మంచి చీర కట్టుకోగలమా మనం? ఎవ్వరము చేయలేము కదా. కానీ ఆమె రాజుకు తగ్గట్టుగానే తయారై రాణిగానే వెళ్ళింది తప్ప బాధతో తాను వెళ్ళలేదు. మరి మొద్దుకై ప్రారంభంలో నీ యొక్క వంశాన్ని కానీ ఏమీ చెప్పొద్దు అంటాడు కదా. గుట్టుగానే ఉంది, చక్కగా తయారైంది. ఇప్పుడు ఏమంటాడు రాజు? వెంటనే దండం ఇచ్చేస్తాడు, ఏం కావాలని ఇచ్చేస్తానంట. ఆమె ఏం చెప్తుంది? విందును సందుగా తీసుకొని విందుకు రండి అంటది కదా. ఒకరోజు విందు అయిపోయింది, మళ్ళా ఏమీ చెప్పడం లేదు ఎస్తేరు. ఏం కావాలి అంటే మళ్ళీ రేపు కూడా రండి అంటారు. రేపు కూడా అంటే ఇక్కడ ఎస్తేరుకు ప్రార్థన చేయటం వలన ఏ జ్ఞానం వచ్చింది? నెరవేర్పు ఎదురుగా కనపడుతున్నట్లుగా జ్ఞానం వచ్చేస్తుంది అంతే. అందుకే తాను బాధపడకుండా చక్కగా రాజవస్త్రాలు ధరించుకొని వెళ్ళగలిగింది. నీవు నేను కూడా ఒక ప్రార్థన చేసిన తర్వాత మాటి మాటికి అంశాన్ని మనము తలంచుకుంటూ వేదన చెందకూడదు, దుఃఖించకూడదు. మనము ఎంత చక్కగా ఉండాలో ఆలోచించండి. దైవ లక్షణాలని ఆభరణములుగా అలంకరించుకోవాలి అని ప్రార్థన చేసుకోమని చెప్పారు కదా. ప్రదర్శకులు ఎంత బాగా చేసేవాళ్ళు. ఆభరణములుగా మాకు ధరింపచేసి మమ్మల్ని అలంకరించము అని చేసేవారు అయ్యగారు. విన్నారా? కనుక అలంకరించుకోవాలి మనం. అలా ఉండాలి తప్ప నిరాశతో నిస్పృహతో ముఖములోనే వేదనంతా కనిపించేటట్లుగా మనం ఉండకూడదు సుమా. కనుక ప్రార్థన చేసుకుంది, వెళ్ళింది, విందుకు పిలిచింది, వచ్చారు. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు తనకు తలం పుట్టించారు. అక్కడ ఎక్కువ వేదిలో కూడా చూచాం. ఎవరు పుట్టించారు? ప్రార్థనలో దాచడం వల్ల దేవుడు తలంపులు ఇస్తారు. కనుక ప్రార్థనా జీవితం అవసరము. నాకు ఖాళీ ఉంటే రాత్రులైనా పగలైనా టైం చూసుకొని నేను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. మీకుందా ఈ అలవాటు? ఆలోచించుకోవాలి. మనం మందిరము దేవుడిచ్చారు. మన మందిరాలు ఎప్పుడు తలుపులు మూసి ఉండవు. వింటున్నారా? కనుక మందిరాన్ని వాడుకోవాలి. ఈమె ప్రార్థనలతో ఎంత చక్కని జ్ఞానాన్ని సంపాదించుకుందో మనకు తెలుస్తుంది. మరి రాజు దగ్గరికి వెళ్ళింది, అడిగింది, రమ్మంది. 2వ రోజు రమ్మ. ఇప్పుడు 2వ రోజు విందు అయిన తర్వాత దేవుడు ఏం చూపించారు? హామాను యొక్క స్థితి అంతటినీ చూపించారా లేదా చెప్పండి? చూపించారు. ఇప్పుడు రాజే స్వయంగా ఏం చేస్తున్నాడు? అతను హతమార్చేస్తున్నాడు. ఏం చేయాలంటే అతను ఏం చేశాడో కూడా మొద్దుకై కోసం దాన్ని చూపించేశారు కదా. తన చేతులతో తానే కట్టుకున్న దానికి తన అంకితమైపోయాడు కదా.
ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు ఎస్తేరు యుద్ధం చేసిందా లేకపోతే రాజుకు అవి ఇవి చెప్పిందా? చెప్పండి. ఏమీ చెప్పకుండానే పని జరిగిపోయిందా, జరగలేదా? చెప్పండి. అసలైన రాజు అయిన దేవాది దేవునికి అన్నీ చెప్పేసుకుంది కనుక ఇతను చెప్పక్కర్లేదు కదా. దేవుడు చేసే పని చేసేసారు. ఇప్పుడు ఎన్ని సంస్థానాలకు దేవుని వాక్ అందింది చెప్పండి? 127 సంస్థానాలకి అందిందా వార్త అందేసింది. అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు దేవుడే దేవుడు అన్నారు అంతే కదా. యేసు ప్రభు దేవుడు, ఈయనే మనలకు అని చెప్పి అందరూ బోధలు చేసిందా ఈమె? 3 రోజులు ప్రార్థన. అందుకే సమాజంగా ఉన్న సంఘములో ఉన్న మనము అందరి ప్రార్థనలు కోరుకోవడం తప్పు కాదు, మనం చేసుకోవాలి. విన్నారా? మనం చేసుకుంటూ అందరి ప్రార్థనలు తోడైనయా గొప్ప విపత్తుల నుండి మనం తప్పించబడతాం. మహిమ కలిగిన అంతస్తుకు మనం వెళ్ళిపోతాం. విన్నారా? శక్తి కలిగిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఒక్క ఎస్తేరు వల్ల ఇంత కార్యం జరిగిందని మనం చెప్తాం. దీని వెనక మొద్దుకై పని కూడా ఉంది కదా. అలాగే మన పితరులైన వారి ప్రార్థనలు, మన ప్రార్థనలు దేవుడు తప్పక నెరవేరుస్తారు. అయితే మన జ్ఞానాన్ని ఉపయోగించి, ఎస్తేరు జ్ఞానము విందు కనుక మనం ఏం చేయాలి? ప్రేమతోనే ప్రతి దాన్ని సాధ్యపరచుకోవాలి. ఇది దేవునిలో మనకు సాధ్యము కనుక దేవుని పాద సన్నిధిలో ఉంటున్న వాళ్ళారా ప్రార్థనా జీవితాన్ని కొనసాగించండి. ఇది ఎస్తేరు యొక్క ప్రార్థన. మీరు అన్నట్లుగా హన్నా ప్రార్థనలు కూడా ఒక మాట చెప్తాను. హన్నా ఏం చేసింది చెప్పండి? ఎవరి భార్య? హన్నా ఎల్కానా యొక్క భార్య కదా. ఈమెకు ఏమీ లేదు, సంతానము లేదు. మెల్కానాన్ని గొడవ చేసింది, నా దగ్గర ఏముంది అని అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేసింది ఈమె? పండగలోనికి వెళ్ళాలి. పండగలోనికి వెళ్ళడానికి అందరితో పాటు సిద్ధపడి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అందరూ చక్కగా సంతోషిస్తూ అన్నపానములు పుచ్చుకుంటూ ఉన్నారు. ఈమెం చేసింది? మందిరంలోకి వెళ్ళి దేవుని సముఖంలో ప్రార్థన చేసుకుంటుంది కదా. ప్రార్థన చేసుకుంటూ మరి ఏలీ గారు, పాదిరి గారు అడిగినప్పుడు ఏం చెప్తుంది? నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను అని చెప్తుంది కదా. ప్రార్థన కుమ్మరింపు వరకు వెళ్ళింది కదా. ఈమె ఉపవాస ప్రార్థన ఎస్తేరుదు ఎంత గొప్పగా వెళ్ళిందో మనం చూచాము. తన జ్ఞానం వెలిగి ఈమె జ్ఞానం ఏం చేసింది? పండుగలో సహితము ఉపవాసం పాటిస్తుంది కదా. పండుగలో ప్రార్థనలో గడుపుతుంది. ఇది గొప్ప పండుగ కదా. చెప్పండి. కార్య నెరవేర్పు ఎదురుగా కనబడటానికి ఈ యొక్క చక్కని పండుగను తను అనుభవిస్తుంది. నీవు నేను కూడా ఏ పండుగ చేసుకున్నా మన అంశం నెరవేరాలని కోరుకోవటానికి ముందు మన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకోవాలి. వింటున్నారా? పండుగలు చేసేసుకుంటాం, ఆర్భాటాలు చేసేసుకుంటాం, కానీ మన హృదయం దేవునికి ఇస్తున్నామా? దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నామా? మనము ఈ సభల ద్వారా ఈ విషయాలు మనకు జరగాలని కోరుకుంటున్నామా లేదా ఆలోచించుకోవాలండి. ఈమె జ్ఞానము ఎంత బాగా పనిచేస్తుందో పండుగను అనుభవించడానికి దేవుని సముఖంలో హృదయాన్ని కుమ్మరించుకొని నిజమైన పండుగను ఆమె అనుభవించింది. ఆ ప్రార్థనలో ఏం చేసింది ఆమె చెప్పండి? మొక్కుకుంది. వింటున్నారా? మొక్కుబడి చేసుకుంది కనుక ఈ ప్రార్థన దేవుడు విన్నారు. అక్కడి నుంచట ఆమె ఎప్పుడూ ఉపవాసం ఉండలేదట. దుఃఖముఖిగా ఉందా? లేదు. అంటే హృదయం కుమ్మరించుకునే వారికి నెరవేర్పు కనిపిస్తుందంట. వింటున్నారా? మనసుకు అర్థమైపోతుందట. ఇక దుఃఖం ఉండదట, ఏ విచారం ఉండదట. కనుక ఇలాంటి ప్రార్థనలు మనం చేసుకోగలుగుతున్నామా ఆలోచించండి. మరుసటి ఏటకు ఆమె బిడ్డను అందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ బిడ్డ ఏ దీవెన అందుకున్నాడు చెప్పండి? సమూయేలు ఒక ప్రవక్త. దేవుని మాటను మరి బాల్యంలోనే దేవుని స్వరం విన్నవాడు. దేవుని మాటలను పాస్టర్ గారికి ఇశ్రాయేల్కి చెప్పినవాడు. మరి ఎంత చక్కగా ఇశ్రాయేల్ నడిపించాడో. చివరికి వచ్చేసరికి దావీదుకు అభిషేకం కూడా చేశాడు కదా. మరి ఇంతటి భాగ్యాన్ని సంపాదించుకోవడానికి హన్నా హృదయ కుమ్మరింపు కలిగిన ప్రార్థన ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చింది కుమారునికి. ప్రియ విశ్వాసులారా, మన ప్రార్థనలు మనకు మన బిడ్డలకు ఎంత ఉపయోగపడుతున్నాయి? ఏ ఆశీర్వాదంతో మనల్ని నింపుతున్నాయి? ఎలా ఉంచుతున్నాం? మనం ఏ ప్రార్థనలు చేసుకుంటున్నాం? కొంచెం ఆలోచించుకోవాలి. జ్ఞానముతో ప్రార్థనలు చేయండి. జ్ఞానశక్తిని సంపాదించుకోండి. అప్పటి నుంచి ఆమె ఇక ఎన్నడూ అన్నం తినకుండా ఉండలేదట. ఎంత చక్కగా
తిన్నది త్రాగింది, హాయిగా జీవించింది. ఆమె హాయి కాదా? ఘనమైన బిడ్డను అందుకున్న తర్వాత హాయి కాదా? ఆమె జీవితం అంతా హాయే. ఒక ఇశ్రాయేల్ జనాంగానికి ఒక ప్రవక్తని అందించిన గొప్ప తల్లిగా ఆమె కనిపిస్తుంది. నీ బిడ్డలను సంఘములు ఏ రీతిగా వాడుతున్నావు? నీ బిడ్డ లేకపోతే సంఘం అన్న స్థాయికి నడిపించగలుగుతున్నామా? ఆలోచించండి. మనము లేకపోతే సంఘములో పరిస్థితులు వేరేగా ఉంటాయని అనుకున్న స్థాయికి మనం భక్తి వెళ్ళిపోవాలండి. వెళ్తే అందముగా ఉంటుంది అన్న ప్రవక్తి ఎంత చక్కగా మందిరంలో కూర్చొని ఆమె స్థితిని ఎంత బాగా గడుపుకుందో మనం చూస్తున్నాం. ఆ విషయంలోకి వెళ్ళొద్దు, కానీ ప్రార్థనా పరులైన వీరిద్దరిని మీకు చూపిస్తున్నాం కనుక ఈ ప్రార్థనా శక్తిని జ్ఞానముతో, దైవ జ్ఞానముతో సంపాదించుకొని నెరవేర్పులు అందరికి అందించండి. అది మీకు దీవెన. అలాగే 7వదిగా చూద్దాం. చూడండి, మరియమ్మ. ఈ మరియమ్మ ఏం చేసింది చెప్పండి. మరియమ్మ లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మరి మరియమ్మతో ఎవరు మాట్లాడారు కదా? మాట్లాడారు. ఆ తర్వాత ఈ మరియమ్మ ఎక్కడ ఉంటే కనబడ్డారు చెప్పండి. ఎక్కడ ఉంటే? గదిలో కదా, సన్నిధిలో ఉంటే కదా దేవుడు వచ్చారు. అయితే మరియమ్మ కాలంలో అంట ఎందరో కన్యకలు దేవుడు నాకే జన్మించాలి, లోకరక్షకుడు అనే వాడు నా ద్వారానే లోకానికి అందాలని ఎంత మనస్సారా కోరుకున్నారట. కోరుకొని అందరూనట ప్రభువు వచ్చే సమయానికి, వర్తమానం వచ్చే సమయానికి, శుభం పలికే సమయానికి ఎవరు సన్నిధిలో లేరట. విన్నారా ప్రియ విశ్వాసులారా? ఇది గమనించండి. మనం అందరము కూడా దేవుడు నెరవేర్పు మన దగ్గరకు రావటానికి ఎదురు చూస్తున్నాం అంటాం. ఆ టైంలో మనం ఎక్కడ ఉండాలి? ప్రభు సన్నిధిలో ఉండాలి. విన్నారా? ప్రభు సన్నిధిలో ఉంటే దేవుడు ఇస్తాడా ఇవ్వడా చెప్పండి? తప్పకుండా ఇస్తాడు. నేను కొత్తగూడెం ప్రతి శనివారం వెళ్ళి రాత్రి 7:30, 8ంటికి వస్తాను. వచ్చి వెంటనే మందిరంలోకి తయారైపోయి వెళ్ళిపోతాను. 1 గంట ప్రార్థన చేసుకొని ఇంక బిడ్డలు వస్తారు, వాళ్ళకు కొన్ని పాటలు అవి ఇవి నేర్పిస్తాను. నేర్పించి 10 అయిన తర్వాత ఇంటికి వస్తాను. మరి ఎందుకు అంటే నా స్వార్థమే. దేవుడు నాకు అన్నీ చేయాలని నేను కోరుకుంటాను కనుక దేవుని ఆశీర్వాదం కోరి నేను చేస్తాను, మనుషుల కొరకు కాదు. మీరు ఏం చేస్తున్నారు? మీరు ప్రయాణం ఇంత చేసి వచ్చాను కదా అని కాళ్ళారు చెప్పుకొని కూర్చుంటాం మనం కదా. అలాగే మనకు ఇంత బలహీనత ఉందని దేవుడు తెలియదా అంటా ఉంటాం. ఎన్ని సాకులో మనం పెట్టుకుంటా ఉంటాం. దేవుడు వచ్చే సమయానికి మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది మన మనసులోనికి రావాలి. వస్తే టైం చూసుకోమాట, సమయం అనక అసమయం అనక అని చెప్తారు పౌలు భక్తుడు కదా. ఏ టైంలోనన్నా దేవుణ్ణి ఆశ్రయించాలి. మనము ఇలాంటి వారంగా తయారు కావాలి. మరి అట సన్నిధిలో నుండి బయటికి రాలేదట. విన్నారా? అందుకేనట మరియను దేవుడు ఎంచుకున్నారు, శుభవర్తమానం అందించేశారు. అందించేసిన తర్వాత ఆమెకు ఎవరి గురించి చెప్పారు? మరియమ్మకు చెప్పాలి. ఇప్పుడు ఈమె యేసుని కొరకు కనిపెడుతుంది కదా. అందరు కనికలైతే సన్నిధిలో లేరు, ఈమె ఉండి కనిపెడుతూ ఉంది. దేవుడు కనబడ్డాడు, శుభవర్తమానం ఇచ్చేశారు. ఎవరి గురించి చెప్పారు? ఎలిజబెత్ గురించి చెప్పారు కదా. ఆమె భక్తి గొప్పదా? ఏం భక్తి గొప్పదా? ఆమె భక్తే. సర్వీస్ చూస్తే ఆమె వృద్ధురాలు కనుక ఆమె భక్తి గొప్పదే. కానీ దేవుడు ఏం చేశారు మరి అంటే లోకరక్షకుని అందుకున్నది కనుక ఈమె యొక్క గర్భం గొప్పది. అందుకే ఈమెకు ఆమె గురించి చెప్పగానే వర్తమానం అయిపోయిన తర్వాత పరిగెత్తుకొని ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇది యేసు ప్రభు చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదు. దోత చెప్పిందా? లేదు. కానీ ఆమె దగ్గరికి ఆమె వెళ్ళిపోయిన తల్లిదండ్రులకు దగ్గర కూడా వెళ్ళలేదు. మనము కూడా అంట దేవుణ్ణి ప్రకటించడానికి ఎవరెవరు పర్మిషన్స్ మనకు అక్కర్లేదట. విన్నారా? మనం ఎలాగైనా దేవుణ్ణి అందించేయగలమంట. చేయగలమా? మనము మన చేసే ఉద్యోగంలో కానీ, చేతి పనుల దగ్గర కానీ, లేకపోతే మన సహవాసాలు ఉంటాయి కదా వారి దగ్గర కానీ దేవుణ్ణి చూపించేయచ్చు. మనం ఈ అవకాశమును వదులుకోకూడదు కదా. ఇది మనకు కావాలి. ఈమె ఏం చేసింది? జ్ఞానముగా సన్నిధిలో ఉన్నది, వర్తమానం అందుకుంది. ఈ లోకరక్షణ ధరించిన ఈమె పరిగెత్తుకొని ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు పరిశుద్ధాత్మతో మాట్లాడుకున్న గర్భంలోని శిశువు గంతులు. అసలు ఈ అనుభవం ఏంటండి? అసలు అందుతుందా మన ఊహకు?
కనుక మన జీవితంలో ఏమవ్వాలి? మనలో ఉన్న క్రీస్తు గంతులు వేయాలి. వింటున్నారా? మన భక్తిని బట్టి, మన యొక్క శక్తి, ప్రార్థనా శక్తిని బట్టి, మన సన్నిధి అనుభవాన్ని బట్టి మన దేవుడు గంతులు వేసే అంతటి భక్తి మనం సంపాదించుకోవాలి. చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? మనం ఎక్కడెక్కడ ఉంటున్నాము? ఎక్కడ ఉన్న దైవ సన్నిధి హృదయంలో ఉంటే దేవుని వార్త మనకు అందుతుంది, శుభములు మనకు దొరుకుతాయి, అంత ఆనందమే, అంత వైభవమే మనకు దొరుకుతుంది. చేయగలమా ఇదంతా? ఆలోచించండి. కనుక కనిపెట్టే సమయమును వెతుక్కోవాలట, దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలట. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? కనిపెట్టే కాలంలోనే ఉన్నాం. దేవుడు ఎప్పుడు వస్తారా? ఆయనతో ఎగిరి వెళ్ళాలి, లేక మనం వెళ్ళిపోతే ఆయన చెంత ఉండాలి. ఈ రెండు మాటలు మనకు ఉండాల్సిందే మన హృదయంలో. అప్పుడు మనం ఎంత చక్కగా వెళ్తామండి. కనుక గుర్తించాలి మన స్థితిలో, మన యొక్క జీవన విధానంలో ఏ అనుభవం మనకుందో చూసుకోనండి. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను మీకు? 7 చెప్పాను కదా. 7 ఏముంది చెప్పండి, చెప్పాలి. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలేను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలేను. దినక్రమాన శాంతి గుణములు, దినక్రమాన శాంతి గుణములు దీనులకిచ్చు చుందును, దీనులకిచ్చు చుందును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలేను. చెప్పండి, అర్థం అవట్లేదా? 7 ఏముందో చూద్దాం. ఎందుకు ఈ చరణం పాడానో కూడా మీకు అర్థం అవ్వాలి. మనకి ఏమి ఉండకూడదు? మహిమ తలంపులు ఉండాలా లేదా? ఉండాలి కదా. ఈ మహిమ తలంపుల్లో దైవ జ్ఞానము ఇమిడి ఉంది. దీన్ని సంపాదించుకోండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క వేదిలో ఏముంది? మనోనిదానం ఉంది. విన్నారా? మనస్సును నిబ్బరపరచుకొని నిదానించ. ఎన్నిసార్లు మీకు చెప్పాను, నిదానముగా ఆమె భక్తి చేసుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు కూడా మీకు వెలగలేదు కదా. అంటే బైబిల్ మిషన్ వారు ఎలా ఉండాలి? ప్రతి దానిలో ఏం చెప్తున్నాను చూసుకొని అది ఎక్కడ వరకు వెళ్తుందో కూడా ఆలోచించేయాలి మనం. అది జ్ఞానము. వింటున్నారా? కనుక మనం ఈ కాలంలోనే ఇలాగ వెళ్ళిపోవాలంటే కుదరదు సుమా. మనం బైబిల్ జ్ఞానంతోనే నడవాలి తప్ప మరొక దానికి మనం వెళ్ళకూడదు ఆత్మీయంగా. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. యొక్క వేదిలో మనోనిదానం ఉందా? కనుక అల్లరి చేసుకోలేదు, చక్కగా మరి జంపెట్టు చేసుకొని బిడ్డను రక్షించుకుంది. ఒక ప్రవక్తని, ఒక నాయకుని మరి ఇశ్రాయేలును నడిపించడానికి దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి అందుకొని మనుషులందరికీ ఈరోజు 10 ఆజ్ఞలు అందించే కుమార్ని సంపాదించుకుంది. ఈ నిదానం సంపాదించుకోండి. ఒక కష్టం వస్తే మనం ఏం చేస్తాం? 10 మందికి చెప్పుకొని అల్లరి చేసుకుంటాం కదా. దానివల్ల లాభం లేదు సుమా. దేవునిలో నీవు దాచుకుంటూ నువ్వు దాగొచ్చు. అందుకే దావీదు గారు ఏమంటే, నా దాగుచోటు నీవే. ఈ అనుభవంలోకి రావాలి మనం, వస్తే ధన్యులము. కనుక ఈ నిదానాన్ని సంపాదించుకోండి. అలాగే సమరయ స్త్రీలో ఏం కనిపిస్తుంది? పాపపు బుద్ధల విడిచిపెట్టే అనుభవము కదా. పాపం ఒప్పుకుంది, విడిచిపెట్టుకుంది. మనం ఏం చేస్తాం? రోజు వస్తాం, రోజు పాపం ఒప్పుకుండా మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటాం కదా. తెల్లవారుజాము లేచిపోవాల్సిన చక్కగా మేము ప్రార్థన చేసుకోవాలంటాం. చేస్తామా? అది కూడా టైం రైమ్ ఉండదు మనకు కదా. ఇలాంటి పనులు చేస్తాం. కానీ మనం విడిచిపెట్టేయాలి. అక్రమే పాపం అన్నారు కనుక అక్రమాలన్నీ తొలగించుకోవాలి. అలాగే 3వది ఏంటి? టైం అయింది కనుక పరిగెడుతున్నాను. మరి 3వది ఏంటి? రూతు కదా. తీర్మానం చేసుకుంది. తీర్మానం నుండి తప్పిందా? ఎక్కడా తప్పలేదు. జనాంగంలో ఒక వంశోద్ధారకురాలైపోయింది, ఒక అన్యురాలు అదే మీకు చెప్తున్నాను. మనం ఏ తెగ నుంచి ఇక్కడ రానివ్వండి, ఇది ఒక కుటుంబము. ఈ కుటుంబంలో మనము ఇమిడిపోవాలి, అప్పుడే మనకు దీవెన. అలాగే మరొకటి, ఇశ్రాయేలు అర్పించారు అర్పణలు, అది చాలు అనే వరకు వెళ్ళింది. కనుక నీ సమయము, నీ హృదయము, నీ శరీరము, నీ ప్రయాస, నీ శక్తి దేవునికి ఉపయోగపడాలని కోరుకో. అందువల్ల దీవెన, దేవుని తేజస్సుతో నువ్వు నింపబడతావు, మహిమతో కప్పివేయబడతావు. పాడుకుంటామా లేదా వచ్చే నెలలో?
చాలా సంబరంగా పాడుకుంటాం కదా, ఇది కావాలి. అలాగే మిరియామ ఏం చేసింది? స్తుతి చేసింది, అందరితో స్తుతి చేయించింది కదా. అలాగే నువ్వు చేస్తూ స్తుతి, నీ స్థితిని మార్చుకుంటూ అనేకులకు స్తుతి నేర్పించేవానిగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రార్థన ఎస్తేరు హన్నా చేసి నెరవేర్పును మామూలుగా అందుకోలేదు కదా, వారితో పాటు అనిలందరూ ఏకమైపోయేటట్టు చేసుకున్నారు కదా. అలాగే మనమే కాదు, అనేకులు మన ఊరిలో అన్యులైన వారు ఉన్నారు, అందరినీ దేవుని తట్టు తిప్పుకోవాలి. అలాగే హన్నా చేసిన ప్రార్థన, లేదు కుమారుడు, ఇప్పుడు తర్వాత హన్నాకు దేవుడు మరలా ఇచ్చారు బిడ్డలను, ఇచ్చేస్తాననిందంతే. ఎవరన్నా పుట్టిన వరకు ఆ అర్పణ మీదే ఉంటారు, మొక్కుబడి మీదే. తర్వాత ఏం చేస్తావు? దానికి బదులు డబ్బులు ఇచ్చేస్తాం, దానికి బదులు ఏదో చేస్తూ ఉంటారు. హన్నా అలా చేయలేదు, అన్న మాటను నెరవేర్చింది. అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవునిలోకి వస్తూ బాప్తిసాలు తీసుకొని ఎన్నో ప్రమాణాలు చేస్తున్నామా? అవన్నీ నెరవేరుస్తున్నామా? ఒకసారి మరలా తిరగేసుకోండి. బాప్తిసం అప్పుడు ఏ ప్రమాణం చేసుకున్నాం, వాటిలో ఏది చేయట్లేదో అది చేయటానికి పూనుకుంటే మంచిదని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరియమ్మ సన్నిధిలో కనిపెట్టింది, తను కోరుకున్నది అందుకోవటానికి కనిపెట్టింది. అందుకే మనందరము కూడా ప్రార్థన చేసి, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడము అని ఎందుకు ప్రార్థన చేస్తాం? కనబడాలి, మాట్లాడాలి. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏమంటాము? ఇదిగో సొమ్ము కావాలి, లేకపోతే ఇంకోటి ఏదో కావాలని ఒక ఆశతో వెళ్తాం. వాళ్ళు జవాబు ఇవ్వకుండా వెనక్కి వచ్చేస్తామా? మనం రాము కదా. వాళ్ళు ఏం చెప్తారో వినడానికి, వారు ఏమిస్తారో పుచ్చుకోవడానికి చూస్తాం మనం. అలాగే మనం ప్రార్థనలు చేసి వెంటనే లేచిపోకూడదు. ఏం చేయాలి? ఈ కనిపెట్టే మన చక్కని మరి అనుభవంలో ఉన్న వారమైతే కనుక దేవుడు ఏం చేస్తారు? మన నుండి అందరికీ కనిపిస్తారు. విన్నారా? అందుకే మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అనే మాట మనం చూస్తున్నాం. కనుక మనలో నుంచి దేవుడు ఉద్భవించాలి, అందరికీ కనిపించాలి. కనుక ఇలాంటి అనుభవాలు 7 మెట్లు వచ్చినాయా, రాలేదా? వచ్చాయి కదా, ఇవి నేర్చుకోండి. అలాగే నేను చాలా చెప్పాలనుకోండి. సరే, మీరు అందరూ కూడా సామెతల 31వ అధ్యాయం చదువుకొని దానిలో ఉన్న స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది. ప్రయాస లేకుండా స్త్రీ లేక వధువు ఉండకూడదు. వధువు సంఘంగా సిద్ధపడే వాళ్ళలో ఏముండాలంటే ప్రయాస ఉండాలి. కొంత సమయం దేవుని దగ్గర గడపాలి. వింటున్నారా? అలాంటి ప్రయాసం సంపాదించుకొని మహిమంతసుగా సిద్ధపడండి. కొనియాడబడే వారి వరుసలో మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి 7 విన్న మనమందరము సిద్ధపాటును కలిగి ఉండాలి. ఇది లేకుండా ఉండకూడదు. వింటున్నారా? ఎవరి మాటకు వారు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే, సిద్ధపాటుకు మీకు ఏ స్త్రీ గుర్తొస్తో చెప్పండి, చెప్పాలి. ఇది ఎవరికి అర్థం అవట్లేదా? సిద్ధపాటుకు గుర్తు రావట్లేదు. మనం అందరం కూడా సిద్ధపడే వారి వరుసలో 10 మంది కన్యకలను జ్ఞాపకం చేసుకోవాలి. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు కదా. ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి? జ్ఞానము, బుద్ధి కదా. ఈ బుద్ధి ఏం చేయాలి? అక్కడికి రావాలి. ఇప్పుడు ప్రభు కేక వరకు సమానమయ్యారు. వీళ్ళు కేక దగ్గరకు వచ్చేసిన కేక విన్న తర్వాత వాళ్ళ లైట్స్ వెలగటం లేదు కదా. వీరి వెలుగుతున్నాయి దీపాలు. ఇమ్మంటే మోమాటానికి పోయారా వీరు? లేదు. యేసు ప్రభు మోమాటానికి పోయారా ఎక్కడన్నా చెప్పండి? మోమాటము లేనివాడవని శాస్త్రుల పరిచయలే చెప్పేస్తున్నారు కదా. కనుక విశ్వాసులుగా ఉండేవారు, సిద్ధపడేవారు మోమాటానికి వెళ్ళొద్దు. మీరు ఇంటి నుంచి వస్తూ ఉంటారు, మరియమ్మ గారు మా అత్తమ్మ గారిని, అమ్మ తయారైపోయారా అంటే, లేదు కొంచెం ఒక్క నిమిషం నించో, నేను తయారై వచ్చేస్తానంటే నించొని పోతాం మనం. ఇక్కడ ఏమైపోతుంది? పాటలు అయిపోతాయి, స్తుతులు అయిపోతాయి. ఇప్పుడు నువ్వు పోగొట్టుకున్నావా లేదా కదా. కనుక వచ్చేటప్పుడు వచ్చేయండి, వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళిపోండి. విన్నారా? మర్చిపోవద్దు. సిద్ధపాటులో ఈ చిన్ని లోపం కూడా లేకుండా చూచుకోండి. లేకపోతే కనుక మోమాటము లేని దేవుడు ఏం చేస్తారు? నువ్వెవరవో నేను ఎరుగును అని చెప్తారు కదా. కనుక ఈ జ్ఞానము సంపాదించుకొని ప్రతి చిన్న దాంట్లో బహుశ్రద్ధతో భక్తిని చేయండి. భయముతో కూడిన భక్తిని చేయండి. మహిమంతస్తుని దేవుడిస్తారు. బహుఘనముగా వెళ్తాం. 5 మరి ఎంత చక్క 10 మంది వచ్చారు, 5 వెళ్ళగలిగారు, 5 వెనక్కి వెళ్ళిపోయారు. కనుక సిద్ధపాటులో లోపం లేకుండా ఉండటానికి ఈ స్త్రీల సభలో ఈ స్త్రీలకున్న జ్ఞానాన్ని మీరందరూ సంపాదించుకొని బహుధన్యులు కావాలని, పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభు అట్టి గొప్ప ఆశీర్వాదం ఇచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. మహోన్నతుడైన తండ్రి, మీ స్తోత్రములు,
మీ దీవెన ప్రభ మాకు ఇచ్చుటకు ఇదిగో తండ్రి ఈ సమయంలో నీ పాదముల ఎద్దుకు రాగలిగే భాగ్యం ఇచ్చావు. నమస్కారములు చెల్లిస్తున్నా. అద్భుతకరమైన విషయాలను మేము పొందుపరుచుకొని తండ్రి ఇదిగో స్త్రీలకున్న జ్ఞానాన్ని సంపాదించుకొని లోకములో ఉన్న విపరీతమైన భయంకరమైన జ్ఞానము మాకు కాదు, కానీ వింతైన జ్ఞానము నీ శక్తివంతమైన జ్ఞానాన్ని గ్రంథములో నుండి వాక్యం ద్వారా ఇదిగో నీ భక్తుల యొక్క చరిత్రల ద్వారా మేము అభ్యాసం చేసుకొని ధన్యులు కాగలిగే భాగ్యము, కొనియాడబడే వారి వరుసలో ఉండే భాగ్యము, మంచి సిద్ధపాటుతో నీ యొద్దకు చేరే భాగ్యము మా అందరికీ అనుగ్రహించి వేసి మహిమ ఘనత కీర్తి మీరే పొందమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి. దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి దేవుడు మరి ఇచ్చిన సమయాన్ని వాడుకునే శక్తిని ఇచ్చినందుకు ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన మరి పాదరమ్మ గారికి నా వందనమన్నాతలు, అలాగే మరి మీరందరూ కూడా ఆశతో శ్రద్ధతో విన్నందుకు మీ అందరికీ నా మన్నాత. పడదామమ్మా, అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ మరి సుదీర్ఘ సందేశము మరి అక్కయ్య గారు చాలా అనుభవంతో మరి వదిన గారు చెప్తారు. మరి వదినమ్మను పిలువు అని మరి అన్నారు. నిజంగానే మరి చాలా అనుభవంతో కూడిన వాక్యం అందించారు. 7 మెట్లు చూపించారు 7 శ్రేణుల్లో ఏమండి. మరి కాబట్టి అట్టి విధంగా మనం అందరూ ఉండాలి. చాలా చక్కని సందేశము సంఘానికి వచ్చిన వారందరికీ కావాల్సిన వర్తమానం అందించిన అక్కయ్య గారికి మరి మా కుటుంబంలో ఉన్న పెద్ద గారికి మరి మన్నాత తెలియజేస్తామన్నాను. మరి మరి చిన్ని సన్మాన కార్యక్రమం ఉంది. మరి చక్కగా మరి అక్కయ్య గారు మనకు కూర్చున్నాం అందించారు కనుక వారిని మనం గౌరవించాలి. సన్మానకి అర్హులుగా ఉన్న వారిని ఏం చేయాలంట? సన్మానించాలి. దానికి పూర్వము మరి మన ప్యారిస్ సంఘం నుంచి, చాగల సంఘం నుంచి మన మధ్యకు వచ్చారు సన్నిధి పరులు, ప్రార్థనా పరులు. వారు ప్రత్యేక పాట పాడతారు. ఈలోపు ఏర్పాటు చేయాలి. 2